హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అలవాట్లు. ఈ అలవాట్లు మనల్ని ఏం చేస్తాయి? కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ అలవాట్లకున్న శక్తి ఏంటి? సో వీటిని వివరించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. కర్మ సిద్ధాంతంలో ఒక నెక్స్ట్ లెవెల్ అధ్యాయంగా చూడండి దీన్ని. ఎందుకంటే కర్మలంటే మన అలవాట్లు అంటే పనులు. అంటే మనం చేసే పనులు అలవాట్లుగా మారితే అవి కర్మ సిద్ధాంతంలో వాటి పాత్ర ఏంటి? అంటే ఒక పూర్వజన్మ వాసనలు ఏమైనా ఉంటాయా ఈ అలవాట్ల మీద అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు తాగుతాడు. ఎలా తాగుతాడంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ అతను తాగాలి. తాగిన తర్వాతనే మిగతా విషయాలు. రాత్రి పడుకునే వరకు తాగుతూనే ఉండాలి. అతన్ని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించారు. అతన్ని ఎక్కడెక్కడో పెట్టారు. ఏం చేసినా అంటే గొలుసులతో బంధించారు ఒక 40 రోజులు. సెంటర్స్ ఉంటాయి కదా, రీహాబిలిటేషన్ సెంటర్స్లో బంధిస్తే 40 రోజులు అట్లనే తాగకుండా ఉన్నాడు. ఆ గొలుసులు తీసేసి ఎస్ అండి ఈజ్ ఓకే అని బయటికి రాగానే నెక్స్ట్ చేసిన పని మందు కొట్టడం. ఇది గత 20 ఏళ్ళుగా అతని భార్య వెళ్ళిపోయింది. పిల్లలు అతన్ని అసహించుకుంటున్నారు. అసలు సమాజం అతన్ని చీత్కరిస్తోంది. అయినా సరే తాయెత్తులు కట్టించారు, పసర్లు తాగిచ్చారు, ఏం చేసినా అతను మానట్ల. ఈ అలవాటు అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయింది? అతను మానాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, కోఆపరేట్ చేస్తున్నారు ఫ్యామిలీ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ పోదామంటే వస్తున్నాడు. 40 రోజులు భరిస్తున్నాడు. బయటికి రాగానే మళ్ళీ తాగుతున్నాడు. ఇది ఏం అలవాటు? ఇది కర్మ సిద్ధాంతానికి ఈ అలవాటుకి ఏమైనా సంబంధం ఉందా మనిషికి అనేది ఒక ఆలోచన మొదలైంది. తర్వాత అర్థమైంది. అజయ్ గారితో కలిసిన తర్వాత అర్థమైంది, ఓహో ఇట్లా ఉంటాయా అలవాట్లు అనేవి, ఇలా ఉంటాయా, వీటిని ఎలా బ్రేక్ చేయాలి? శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలా బ్రేక్ చేయాలో. కానీ విచిత్రం ఏంటంటే ధర్మరాజు గనుక జూదం ఆడే అలవాటు, అది అలవాటేగా. ఆ అలవాటును బ్రేక్ చేస్తుంటే మహాభారతం ఏమయ్యేది? వేరేలా ఉండేది. రావణాసురుడు, రావణ బ్రహ్మ, సర్వశాస్త్రాలను అవపోసిన పట్టిన బ్రహ్మజ్ఞాని. ఆయనకుండే అహంకారం అనే ఒక గుణం వల్ల, నేను నాలంట మించినోడు లేడని ఒక ఫీలింగ్ వల్ల అతను మొత్తం లంకకే చేటుగా మారిన పరిస్థితి. ఇక దుర్యోధనుడు, దురాశ, మొత్తం నాకే కావాలి, అహంకారం, దానివల్ల నాకే కావాలి అన్నీ నాకే కావాలి, దానివల్ల అతను సృష్టించిన విలయం మామూలుది కాదు. అంటే ఇవి నానానికి ఒక వైపు. ఇది చెడు అలవాట్ల వల్ల ఎలా పతనం అవుతారు. మంచి అలవాట్లు ఏంటి మరి? రాముణ్ణి భక్తిగా కొలిచిన హనుమంతుడికి ఉండే ఆ భక్తి భావం ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఆ బలమైన భక్తి, రాముడు అంటే అచంచలమైన ఆ భక్తి అతన్ని దేవుణ్ణి చేసేసింది. ఒక హనుమంతుడు ఒక కోతిని దేవుణ్ణి చేసింది. ఈరోజు ప్రపంచం అంతా కీర్తి. ఒక వానరుణ్ణి దేవుణ్ణి చేసింది. ఒక మంచి అలవాటు అనేది. సో అలవాట్లు, మంచి అలవాటు, చెడు అలవాటు అనేది ఎలా ప్రభావితం అవుతుంది మనిషి జీవితాన్ని? మరి మనలో చెడు అలవాట్లు ఉంటే దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? మనకు చాలా చెడు అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? సో ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడానికి మనం అజయ్ గారిని అడిగాము, రిక్వెస్ట్ చేసాం. ఆయన మన స్టూడియోకి వచ్చారు. అజయ్ గారు తెలుసు కదా, మనం ఇంతకుముందు మంచి ఎపిసోడ్ చేసాం. సంచలనమైన హిట్ కూడా సాధించింది. కర్మల మీద ఆయన చెప్పిన ఆధ్యాత్మికతను ఆధునికతను కలిపి ఆయన చెప్పారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. సో కానీ ఆయనకి ఆసక్తి, ఇది అద్భుతమైన ఆసక్తి. ఆయన తనను తాను వివేకానందుడిగా భావిస్తుంటారు. వివేకానందుడి పునర్జన్మగా భావిస్తుంటాడు. నిజంగానే అంత జ్ఞాని ఆయన, అద్భుతమైన వ్యక్తిత్వం. సో మరి ఆయన అడిగి ఈ అలవాట్లను ఎలా బ్రేక్ చేసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా, ఆధునిక పరంగా, అంటే న్యూరో లింగ్విస్ట్ కావచ్చు, సైకాలజీ, సైకోథెరపీ, ఇట్లాంటి వాటి ద్వారా ఏమన్నా చేయొచ్చా? ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటికి ఏమన్నా సంబంధం ఉందా? ఇన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అయ్యో ఇది మేము చెప్పాలి సార్, నిజంగా చాలా బరువైన సబ్జెక్ట్ ఇది. చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు ఇంకో దానికన్నా ముందు మనకు చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేస్తాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 3 సార్లు ఎందుకు చెప్తాను.
శాంతి 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 10 మంత్రాల్లో చివరి 3 సార్లు చెప్తాం. అవును. ఆ 3 ఏంటో చెప్తాం. ఓకే. రైట్, ప్లీజ్. సో దానికన్నా ముందు నువ్వు ఒక చెట్టుని తీసుకుందాం సార్. అవును. చెట్టుకి మనకి కాండము, కొమ్మలు, ఆకులు, దానికి వచ్చే ఫలాలు, పువ్వులు కనిపిస్తున్నాయి. అవును. దానికి మూలమైన వ్రేలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కానీ వ్రేలు ఉన్నాయి. ఆ వ్రేలే ఆధ్యాత్మికత. ఓ వావ్. ఆ ఆధ్యాత్మికత ఏదైతే అంతర ప్రపంచం ఉన్నదో, ఆ మైండ్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ని క్రియేట్ చేసింది. సో ఆ ఆధ్యాత్మికతే వ్రేలు, చెట్టు యొక్క వేలు. ఆ కనిపించే ఈ వృక్షం ఏదైతే ఉందో, లేకపోతే పైన కాండం ఏదైతే ఉందో, అది మన యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వం. కనిపించే ఆ బయట కనిపించే శరీరము. ఓకే. దానికి అంతరంగంగా ఉన్నదని మనకు కనిపించట్లేదు. ఆ ప్రవర్తన కారణం ఏంటో మనకు కనిపించట్లేదు. సో చిన్న ఎగ్జాంపుల్, చెట్టుకి ఏదో మినరల్ లోపం ఉంది. మనం ఏం చేస్తామంటే పైన వచ్చి పైకి కొమ్మకి నీళ్ళు చల్లుతున్నాం, యూరియా కొమ్మలకి ఆకులు చల్లుతున్నాం, లేకపోతే పొటాషియం వచ్చి కొమ్మలకి ఆకులు చల్లుతున్నాం. ఎక్కడ చల్లాలి? భూమిలో వేళ్ళకి చల్లాలి. అప్పుడు మార్పు ఎక్కడ వస్తుంది? ఆకులకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మీరు చెప్పిన రీహాబిలిటేషన్ ఫ్రెండ్ అన్నారు కదా, వాడికి ఎక్కడ చేస్తున్నారు? బయట థెరపీ చేస్తున్నారు. అంతరంగంగా మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్గా బయట మార్పు వస్తుంది. అందుకే జీసస్ గాని మన వేదాలు ఏం చెప్పారంటే, యాజ్ అబో సో విత్ ఇన్. అంతరంగంలో ఏదైతే ఉందో బయట అదే ఉంది. మన గ్రహాలు లోపల ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు మన లోపల మనసులా పనిచేస్తుంది. ఆ మనసు ఎక్కడ ఉంది? 10 సెల్లో ఇంగ్లీష్లో సెల్ లోపల పదాన్ని సోమ అంటారు. సోమ అంటే చంద్రుడు అని అర్థం. చూడండి, చంద్రుడికి సూర్యుడికి, మన ఆత్మకి సూర్యుడికి రిలేషన్షిప్. ఎలక్ట్రాన్ ఎలాగైతే మన భూమిని అనుకుంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది, అలాగే మన సూర్యుడి చుట్టూ ఈ భూమి తిరుగుతూ ఉంది. అది మనంతా లోపల ఉంది. బయట ఏదైతే గ్రహ వ్యవస్థ, యూనివర్స్ అంటున్నావో, మన బాడీయే పెద్ద యూనివర్స్, నడిచే యూనివర్స్ ఇది. ఎన్ని కోటాను ఆర్గాన్స్ ఉన్నాయో, సెల్స్ ఉన్నాయో. సో అలాగా ఇప్పుడు మన దేనికి మనం ఎక్కడ రెక్టిఫై చేయాలో తెలియాలి. సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే దానికి మనం క్యూర్ చేయడం ఈజీ. ఇప్పుడు నేను మీకు చెప్పాను, అన్ని ట్రై చేసాం. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని ట్రై చేసాం. సో దే ఆర్ రిచ్. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎంత దూరమైనా వెళ్ళారు, కానీ అతను మానట్లా. చేయాల్సిందని చేయట్లా. ఏం చేయాలి చెప్తాను. ఎలాగైతే మొక్కకి లోపం వస్తే మనకి ఎలాగైతే ఆకులకి కొమ్మలకి స్ప్రే చేస్తున్నామో ఉపయోగం లేదు. మనం ఎక్కడ చేయాలి? రూట్ కాజ్ చేయాలి. రూట్స్ చేస్తే అక్కడ రూట్ కాజ్ ఉంది కాబట్టి కారణం అక్కడ ఉంది. అక్కడ కారణం నుంచి కార్యం వస్తుంది. కార్య సంబంధం అంటాం కదా, కారణం లోపల ఉంది, ఎక్కడో అడుగునుంది. మనం అక్కడ రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా కార్యం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కారణం ఎక్కడ ఉందంటే, ఈ బ్రెయిన్ లో మనకి న్యూరాన్స్ అని ఉంటాయి. చెట్టుకు బ్రెయిన్ ఎలా అవుతుంది అదే షేప్ లో ఉంటాయి. ఎగ్జాక్ట్ గా మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి, బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్ ఒక్కొక్క పాతి ఎలా ఉందో ఆ పాతి బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వ్యక్తి తాగుతున్నాడంటే ఆ పాతి ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటది, ఎప్పుడు తాగాలనే భావంలో ఉంటారు కాబట్టి ఆ ఫైరింగ్ అలా జరుగుతూ ఉంది. అది ఎడిక్షన్ అన్నమాట. అది ఎప్పుడు అదే చూడగానే మార్నింగ్ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఇమీడియట్ గా తాగనే రష్ వస్తుంది దానిలో. సో ఎప్పుడైతే ఈ మన న్యూరాన్స్ అనేది దాని వల్ల మన కర్మ అనేది ఎక్కడ ఉంది, అది ఆలోచించే విధానంలో ఉంది అనే విషయం మీకు అర్థమైనప్పుడు, కర్మ అంటే ఆలోచించే విధానం, ఆలోచించే విధానం బట్టి ఉందని మీకు అర్థమైనప్పుడు దాన్ని ఎలా మార్చో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మార్పు చేయాల్సింది అంతరంగంలో ఉన్న బ్రెయిన్ లో, ఒక ఫీలింగ్ లో, ఒక భావనలో. అతనికి కూడా ఆలోచన ఉంది, మానేయాలి. ఎందుకంటే భార్య దూరమైంది, పిల్లలు దూరం అయ్యారు, ఉద్యోగంలో ఎవరు పెట్టుకోవట్లేదు, ఎవరు పిలవట్లేదు, ఫంక్షన్స్ పిలవరు, అతను ఒంటరి అయిపోయాడు. సో అలాంటప్పుడు అతని లోపల ఉంటుంది కదా, ఉంది మారాలి అని ఉంది. ఆ మారాలని ఉన్నదాన్ని దాని ప్రాక్టీస్ లో ఎలా తీసాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాక్టీస్ కూడా ఎక్కడ చేస్తున్నారు? బయట చేస్తున్నారు, లోపల చేయట్లా, అంతరంగంలో చేయట్లా. అంతరంగంలో ప్రాక్టీస్ చేస్తే బాహ్యంలో ఆటోమేటిక్ మార్పు వస్తుంది. అంతరంగంలో అలా చేయాలి. సరే, మీకు ఒక పరీక్ష గురుగారు, అతను మీకు ఒప్ప చెప్తే బాగు చేస్తారా? కంపల్సరీ. ఎలా? సో మనకి NLP అని ఒక పద్ధతి ఉంది, ప్రాక్టీస్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు. ఎగ్జాంపుల్, ఆయన ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని, నేను మందు బాటిల్ షాప్కి వెళ్ళాను, బాటిల్ కొన్నాను, ఓపెన్ చేశాను ఆనందంగా, నోట్లో దగ్గర విసిరేసాను, ఇలా తెచ్చిపెట్టి విసిరేసాను, అదే విజువలైజ్ చేసుకోవాలి. ఓకే. షాప్కి వెళ్ళాను, బాటిల్ తీశాను, తాగబోయాను, ఇసిరేసాను, ఇదే విజువలైజ్ చేయాలి. నిజంగా రేపు షాప్కి వెళ్తాడు, తీస్తాడు, మూత తీస్తాడు, పడేస్తాడు. అవునా? ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. యాక్సెప్ట్ చేయి. తాగే టైంలో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ చేయలిపోద్ది, ఎందుకంటే చేయి ప్రోగ్రామ్ చేయబడింది అక్కడ. బెస్ట్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ ఉన్నాడు. వాళ్ళు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎంత స్పీడ్ వస్తుంది, మనం 140, 120 స్పీడ్స్లో వస్తుంది, km/h అంత స్పీడ్స్ వస్తుంది బాల్. అప్పుడు డిసైడ్ చేసుకోవాలి, అటు కూడా అంత ఆలోచించరు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డిసిషన్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సచిన్ టెండూల్కర్ వరకు బౌన్సర్ వేస్తే ఆయనకి కొంచెం కష్టంగా ఉండేది, మెగారాత్ కానీ వాళ్ళని బౌలింగ్ వేస్తే. ఆయన ఏం చేసేవాళ్ళు, కళ్ళు మూసుకొని ఈ బాల్ ఎలా వేస్తున్నాడు, ఇలా హిట్ చేయాలని చెప్పి ముందే ప్రోగ్రామ్ చేసుకునేవాళ్ళు మైండ్లో, క్రికెట్ మ్యాచ్ ముందు. ఆ టైంలో ప్రోగ్రామ్ చేయడం వల్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా షాట్ ఆడతారు. అలాగా వాళ్ళ హ్యాబిట్ బ్రేక్ చేశారు. అంటే ఏదైనా పదే అలవాటుగా చేస్తే దాన్ని హ్యాబిట్ అంటాము. దాన్ని బ్రేక్ చేయాలంటే ఏదైతే పదే చేస్తుందో రివర్స్ చేస్తే బ్రేక్ చేయొచ్చు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు షాట్ సచిన్ టెండూల్కర్ దాన్ని ఇంకా బౌన్స్ కొడదాం చూస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు, కేపర్ ఎన్హాల్ కొట్టడం ట్రై చేశాడు. ఓకే, ఆఫ్ సైడ్ ఆడకుండా కేపర్ ఎన్హాల్ కొట్టడం ట్రై చేశాడు. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ కరెక్షన్ ఏదైనా పడదు. సో ఎప్పుడైతే ఆయన విజువలైజ్ చేశాడో, నేను బాల్ వేసాడు, నేను బ్యాట్ పై నుంచుకొని చక్కగా ఆ కేపర్ ఎన్హాల్కి హిట్ చేశాను, విజువలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ అవడం వల్ల సెల్లోకి ఆ ప్రోగ్రామింగ్ వెళ్ళిపోయింది, ఆ నాలెడ్జ్ వెళ్ళిపోయింది, ఇమీడియట్గా చేయాలి రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో ఇలాగైతే ఎప్పుడైతే మీ ఫ్రెండ్ అతను ఉన్నాడో, ఎప్పుడైతే రాయటం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మందుని ఈ క్షణం నుంచి ఆపేస్తున్నాను, నేను మందు ఆపేయడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాను, నీ టైం నుంచి మందు బ్రేక్ చేస్తున్నాను రాశాడు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడింది. నిజంగా 40 days తర్వాత అంత నెల్లాడు అనుకోండి. అందుకే మండల దీక్ష ఎందుకు పెట్టారంటే, మనకి అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు పెట్టారంటే, ఏదైతే నీ మనసు నీ కంట్రోల్లో లేదో, నీ ఆధిపత్యం లేదో, ఏ ఎమోషన్స్ అయితే నీ ఆధిపత్యం లేదో, అందుకే ఫుడ్లో చేంజెస్ తీసుకొస్తాను. చూడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు శాస్త్రం అంత గొప్ప. ఫుడ్ నుంచి మార్పులు తీసుకొస్తారు. సాత్విక ఫుడ్ తింటారు, ఓకే, తక్కువ తింటారు, ఓకే, మితంగా తింటారు. తర్వాత వాళ్ళు 3 పూటల చక్కగా స్నానం చేస్తారు ఫ్రెష్గా, మార్నింగ్ చందెలతో స్నానం చేస్తారు, దానికి ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎప్పుడు మంత్రం వస్తూ ఉంటారు, ఎప్పుడు ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారు, ఎదురు వ్యక్తిగా పేరుతో పిల్లలు స్వామి అంటారు. అంటే సత్వగుణం దానిలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ 40 daysలో ప్రాక్టీస్ చేయడం వల్ల, ఏదైనా ఒక విషయాన్ని మనం 40 రోజులు ప్రాక్టీస్ చేస్తే అది అలవాటుగా మారుతుంది. అలవాటు అనేది మీ వ్యక్తిత్వంలో భాగంగా అవుతుంది, అది మీ క్యారెక్టర్గా మారుతుంది, అది మీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో అదే మన మండల దీక్ష అన్నమాట. ఎప్పుడైతే మన దాని ఉద్దేశాన్ని కనుక మనం అర్థం చేసుకొని మండల దీక్ష చేసినప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష చేసినప్పుడు, దానిలో కనుక మనం ఏదైతే ఉద్దేశం పెట్టబడిందో పెద్దల ఉద్దేశం, ఆ మార్పును మనం తీసుకోగలిగితే ఆటోమేటిక్ మార్పు వస్తుంది. అంతే తప్ప ఒక అలవాట్ల భాగంగా 40 రోజులు దీక్ష చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు మందు తాగడం, లేకపోతే వచ్చేటప్పుడు అదే చేస్తారు. సో పర్పస్ తెలియట్లా, దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లా, అవేర్నెస్ తో చేయట్లా, ఎరుకుతో చేయట్లా. అయ్యప్ప స్వామి టెంపుల్ దాటి ఇట్లా బయటకు వచ్చిన మరుక్షణం మళ్ళీ బాటిల్ ఓపెన్ మన పాత రోజుల్లో మాట చెప్పబడింది, కాశీకి వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైంది వదిలేయాలి. మనం ఏమైనా చొక్కానో బట్టలో లేకపోతే అది కాదు, మీ లోపల ఏ గుణం అయితే మీకు ఆటంకంగా ఉందో, ఏ గుణం అయితే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారో, ఈ క్షణం నుంచి నిర్ణయించుకోండి, ఆ గుణాన్ని వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోపము అనే గుణాన్ని. సో 2 నిమిషాలు మీరు ఒక మనిషికి రెస్పాండ్ అయ్యే ముందు 1-2 సెకండ్లు అయితే కోపం తగ్గిపోద్ది, అప్పుడు మనం అనుకున్న దాన్ని చెప్పవచ్చు. లేకపోతే మీరు ఎప్పుడైతే ఎమోషన్తో ఉంటారో, ఆ ఎమోషన్ ఎలాగైతే అలవాటు ఉందో అలాగే రెస్పాండ్ అవుతారు. సో ఒక 2 seconds 3 seconds గ్యాప్ తీసుకుంటే, లేకపోతే ఒక సమయాన్ని కొంచెం పెంచితే ఆ రెస్పాండ్ అయ్యే సమయాన్ని ఇమీడియట్గా తగ్గిపోతుంది, దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసిషన్ ఇమీడియట్గా తీసుకుంటున్నారు ఒక నిర్ణయాన్ని, కోపం వచ్చినప్పుడు ఒక 24 hours ఆగి తీసుకుంటాను, ఆ క్షణంలో నిర్ణయం తీసుకోని అనుకున్నప్పుడు 24 hours మీకు కోపం తగ్గిపోతుంది, తెల్లారి నిర్ణయం తీసుకోవచ్చు. సో మనం నిర్ణయించుకుంటేనే ఆటోమేటిక్గా కొత్త పాత్ర ఏర్పడుతుంది ఇప్పుడు బ్రెయిన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దున్న లేచి టీ తాగే అలవాటు ఉంది, ఆ టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే టీ అనేది ఎసిడిక్ నేచర్ కాబట్టి. సో ఎసిడిక్ నేచర్ కాబట్టి ఎప్పుడైతే పరగడుపున తాగుతానో నా పొట్టలో యాసిడ్ రిలీజ్ అవుతుంది, ఇది కూడా యాసిడ్ కాబట్టి మండిపోద్ది. బాడీ చెప్తుంది, బాడీ ఎప్పుడు సిగ్నల్స్ సార్, వండర్ఫుల్ సిస్టమ్ సార్, వండర్ఫుల్ సిస్టమ్ సార్. అసలు డిసీజ్ అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్, అక్కడ ఈజినెస్ లేదు, అదే డిసీజ్. సో మీరు అప్పటిదాకా చిన్నగా చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది, మండుతుంది, అప్పుడు పట్టించుకోము, అది పెద్దగా లౌడ్గా చెప్తుంది, అదే డిసీజ్. అది గట్టిగా చెప్తుంది, ఎలా చెప్తుంది, డిసీజ్ రూపంలో చెప్తుంది. ఎలా చెప్తుంది, మంట వస్తుంది, అది అల్సర్గా మారుతుంది. ఫస్ట్ మంట వస్తుంది, అల్సర్ అవుద్ది, అప్పుడు వింటాం, అప్పుడు వెళ్తాం. ఓకే, అంతే. దానికన్నా ముందు మనం రియాక్ట్ అయ్యి, ఎప్పుడైతే మన బాడీ పట్ల తినేటప్పుడు అవేర్నెస్తో ఉంటామో, అది మన బాడీకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది మీకు చెప్తుంది. నేను చెప్పక్కర్లా, నీ బాడీ చెప్తుంది, అది నీకు ఆనందంగా ఇస్తుందా, లేకపోతే నీకు అది ఆరోగ్యంగా అనిపిస్తుందా, లేకపోతే తాగినప్పుడు మంటగా అనిపిస్తుందా, లేకపోతే చాలా బాగుందా అని తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ రెస్పాండ్ అవుతుంది, కావాలా వద్దా. ఒక పదార్థం ఒక పడితే పడపోవచ్చు. సో ఎప్పుడైతే నా బాడీ అవేర్నెస్తో ఉన్నానో అదే యోగము. చూడండి ఎన్ని కలిసి వస్తున్నాయో. యోగం అంటే శరీరము మనసు యొక్క కలిసి ఉండటమే యోగము. యోగం అంటే కలయిక. సో ఇప్పుడు నా మనసు అనేది ఎక్కడో, నేను రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నా, ఆడ కస్టమర్ వచ్చాడు, నేను ఆడ కొంటాడు లేదు అని, ఇప్పుడు టీ తాగుతున్నా, నా మనసు ఎక్కడో ఉంది, శరీరం అవుతుంది. దీన్ని యోగం అంటారు. యోగం అంటే మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక డెఫినేషన్ ఇచ్చాడు, యోగ కర్మ కౌశల్యము, పనిలో నైపుణ్యమే యోగము అని డెఫినేషన్ ఇచ్చారు భగవద్గీతలో. అంటే ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మనకు మనసు లగ్నం చేయగలిగితే, 100% ఫోకస్ చేయగలిగితే, లగ్నం, సో ఫోకస్ చేయగలిగితే దాన్ని యోగము అన్నాం. కలయిక, శరీరము మనసు కలిసి పనిచేస్తున్నాయి అక్కడ. ఇప్పుడు ఎలాగైతే మీ మూవీ చూసినప్పుడు శరీరం మనసు కలిసి పనిచేస్తాయో, ఎప్పుడైతే మీరు ఏదైనా పని సాధిద్దాం అనుకున్నప్పుడు ఆ మనసు మీద, ఆ పని మీద ఫోకస్ పెట్టినప్పుడు, ఎలాగైతే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఓన్లీ ప్రాక్టీస్ చేస్తాడు, నడిచేటప్పుడు ఓన్లీ నడవాలి, అలా ఏ పని చేసినప్పుడు ఆ పని మీద ఫోకస్ పెట్టినప్పుడు, యోగంతో ఉన్నప్పుడు ఏ పని నెరవేరుతుంది. రైట్ సార్. నాకు ఇవన్నీ కాదు సార్, నేను సామాన్యుడిని, నాకేం తెలియదు, ఐఎమ్ ఏ లేమ్యాన్. ఈ అలవాట్లని, చెడు అలవాట్లని బ్రేక్ చేయాలి.
ఎట్లా ఏం చేయాలి? సో దీనికి ఏమైనా సైంటిఫిక్ మెథడ్ ఉందా, ఆధ్యాత్మిక పరమైన మెథడ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, కంపల్సరీ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి సార్. అసలు ఇందాక మేము చెప్పుకున్నట్లు అసలు ఈ అలవాట్స్ అన్ని ఎందుకు తెచ్చుకున్నాం? కొన్ని స్వతహాగా కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కొంతమంది ఆ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉంటాయి, కొన్ని సమాజం నుంచి నేర్చుకుని ఉంటాయి, కొన్ని వయసులో పెరిగే టైంలో వస్తూ ఉంటాయి. అసలు ఈ బాడీ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? దీనికన్నా మించి సోల్ అనేది ఒకటి ఉంది, అది తెలిస్తే కానీ తెలియదు మనకి. ఎలాగైతే చెట్టుకు వేలుగు తెలియకుండా, ఆ వ్రేళ్ళలో ఏ మినరల్స్ లోపం ఉందో తెలియకుండా నువ్వు మొక్కకి ఎలాగైతే పైన వేస్తే వర్కౌట్ అవుదో, పని జరగదో, ఆ వ్రేలుగుని తెలియాలి నీకు. ఆ వ్రేళ్ళే మనలో ఉన్న ఆధ్యాత్మికత, మనలో ఉన్న అంతర్ ప్రపంచం, మనలో ఉన్న మనసు, దాన్ని కంట్రోల్ చేసే ఆత్మ. ఓకే, సో ఆత్మ అంటే ఏంటంటే సోల్ ఆర్ ఎనర్జీ ఇన్పుట్, ఎమోషన్. ఏదైతే ఒక భావాన్ని నేను ఫీల్ అవుతున్నానో ఆ భావం ఫీల్ అవడానికి కారణమైనది సోల్ అనమాట. బతుకున్న వ్యక్తికి, చనిపోయిన వ్యక్తి, లాస్ట్ టైం కూడా చెప్పాను, డిఫరెన్స్ ఏంటంటే ఏదో మిస్ అయింది. ఆ మిస్ అవడం వల్ల అతను కదలిక లేదు. అంటే నీ కదలిక అంటే ఏంటి, ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, అది ఎమోషన్ ఫీల్ అవడం కదలిక. అది కదలపైన బ్రెయిన్లోనే ఫీల్ అవ్వచ్చు, లేకపోతే మీ చేతితోనే ఫీల్ అవ్వచ్చు. ఆ కదలిక కారణమైన ఏదైతే ఉందో శక్తి, ఎనర్జీ ఏదైతే, పవర్ ఏదైతే ఉందో అది మిస్సింగ్, అది సోల్. ఆ సోల్ మిస్ అవుతుంది, ఆ ఎనర్జీ ఇచ్చేది మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ పని చేయాలి, సెటప్ అంతా ఉంది, పవర్ కనెక్షన్ లేదనుకోండి, ఆ పవర్ కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది సోల్. ఓకే, శరీరం అంతా ఉంది, దీనికి ఎనర్జీ లేదు. లైట్ ఉంది, కరెంట్ లేదు, లైట్ కనిపిస్తుంది, పవర్ లేదు అనుకోండి, వెలగదు. ఆ లైట్ని, ఆ కరెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో మైండ్ చెప్తుంది. కరెంట్ ఉంటే ఆ కరెంట్ని ఎలా ఉపయోగించాలి, లైట్కి ఉపయోగించాలా, ఫ్యాన్కి ఉపయోగించాలా, అది ప్రోగ్రామ్, మైండ్ అనేది, అది మైండ్ డిసైడ్ చేస్తుంది. బల్బ్ ఉంది, కరెంట్ ఉంది, దాన్ని ఎలా వాడాలో ప్రోగ్రామ్ చెప్పితే అది బల్బ్ వెలగదు. ఓకేనా, అంతే కదా. సో ఈ మైండ్ అనేది ఎనర్జీని యూజ్ చేసి ఈ మైండ్ అనేది ఏది కావాలో తయారు చేస్తుంది. సో మైండ్కి ఒక బేస్ ఉంది, మైండ్ కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాను అనుకోండి, కళ్ళు చోట్ల, కళ్ళు ద్వారా మనసు చూస్తుంది, కళ్ళు ద్వారా ఆత్మశక్తిని ఉపయోగించుకొని మనసు చూస్తుంది. ఇది అర్థమైతే మీకు జీవితం అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అంతకుముందు బాడీ వెకేట్ చేశాను, వెకేట్ చేస్తే నా బాడీ ఎక్కడ ఉంది, ఆత్మ అనుకున్నాం కదా, దాని లోపల ఎనర్జీ అనుకున్నాం కదా, అది పై లోకాలకి వెళ్ళింది. ఈ పై లోకాలు మనకి 7 లోకాల నుంచి చెప్పే కదా, 7 లోకాల్లో ఏ లోకానికి వెళ్తామంటే, మన జ్ఞానం ఏ లోకంతో ఉంటే ఇక్కడ జీవితం ఏ ఒక జ్ఞానంతో జీవించి ఉంటానో ఆ జ్ఞాన పరిధిలో ఉన్న లోకానికి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అందరితో ప్రేమతో ఉన్నాను అనుకోండి, 4వ ప్రజ్ఞాతానికి వెళ్తాను. ఓకే, 4వ ప్లేన్కి వెళ్తాను. దాన్ని మనం ఏం చెప్తారంటే బ్లూ బాడీ, లేకపోతే శివ బాడీ, లేకపోతే శివుడి యొక్క లోకం అని చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4th బాడీ. సో ఆ లోకానికి వెళ్ళి నా ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, నా అలవాట్లు ఏదైతే ఉన్నదో, నా దృక్పథాలు ఏదైతే ఉన్నావో, అంతకుముందు ఏవి నేర్చుకున్నాను, ఏవి నేర్చుకోలేదు, ఏది మాస్టరీ సంపాదించాను, ఏది మాస్టరీ సంపాదించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు విలువ తెలియలేదు, ఒక కేసు. తర్వాత నాకు ఓపిక అనేది తెలియలేదు, 2వ కేసు. లేకపోతే ఆకలి ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి 2-3 కేసులు నేర్చుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలి. అంతకుముందు నేను నేర్చుకోలేకపోయాను. కొన్ని నేను సాధించాను, సంకల్పం అనే దాన్ని సాధించాను, ఒక పనిని కంటిన్యూస్గా చేయడం అనే దాన్ని సాధించాను, లేకపోతే అందరితో ప్రేమతో మాట్లాడటం సాధించాను. ఈ విషయాలు సాధించలేదు. సో ఇవన్నీ సమాహారంతో కలిపి ఒక ఫ్రీక్వెన్సీ నాకు ఉంటుంది. ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే ఆల్రెడీ సాధించానో అలాంటి ఫ్రీక్వెన్సీ, అలాంటి సంభావత ఉన్న తల్లిదండ్రులని చూస్ చేసుకుంటా. అలాంటి డిఎన్ఏ అంటే అదే కదా, కోపము. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు కోపం ఉందనుకోండి, దాన్ని అధిగమించాలి. నాకు అంతమంది కోపాన్ని అధిగమించడం లేదు. ఇప్పుడు నేను చూస్ చేసుకున్నాను అలాంటి తల్లిదండ్రులు, కోపం ఉన్న తల్లిదండ్రులు చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆ కోపం ఉన్న నాకు అర్థమైంది, కోపం ఎదురు వ్యక్తి కోపడితే ఎలా ఉంటుంది, అప్పుడు మీకు అర్థమైంది. అప్పుడే మీకు అర్థం కాదు కదా అది ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ఎదురు వ్యక్తి మనం తిట్టాడు అనుకోండి, ఆ బాధ నాకు తెలుసు, ఓహో ఇలా ఉంటుందా, నెక్స్ట్ టైం కూడా అలా అనకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అంతే కదా. సో అలాంటి తల్లిదండ్రులు చూస్ చేసుకుంటాం. అలాగే మనకి మదర్ యొక్క ఓవెన్స్ నుంచి మనకి మగవాళ్ళ స్పెమ్ నుంచి కలిసి ఒక సెల్ ఏర్పడుతుంది కదా, కోటాను కోట్లు ఒకటే కణం కలుస్తుంది, బెత్తాన్ని వేస్ట్ అయిపోతాయి. ఆ కణమే మీ యొక్క మ్యాచ్, ఫ్రీక్వెన్సీ మ్యాచ్. ఆ కణం ఏదైతే మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉందో ఆ కణమే తల్లిదండ్రులుగా సెల్ బాడీలో ఏర్పడుతుంది. మన తల్లి యొక్క గర్భంలో ఎంబ్రియో అంటాం, తల్లి గర్భంలో మొదటి కణం. ఆ మొదటి కణమే మీ బాడీ అంతా షేప్ తీసుకొస్తుంది. ఎలాంటి షేప్, ఎలాంటి బాడీని తయారు చేస్తుంది అంటే, ఏ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వాలి, ఏ హార్మోన్ తక్కువ రిలీజ్ అవ్వాలి, కోపం ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి ఆ శరీరానికి, లేకపోతే ఈ పలానా టైంకి డిసీజ్ రావాలో వద్దా. సో ఎన్ని ఏదైతే సాధించామనుకున్నామో అలాంటివి తెచ్చుకుంటాము, ఏదైతే ఆల్రెడీ సాధించామో దాంట్లో కూడా ఉంటాయి. అన్ని సోల్ అనేది పెట్టుకుంటుంది అన్నమాట. పాత జన్మ యొక్క నా నాలెడ్జ్ని, నా యొక్క ఎబిలిటీస్ని ఏదైతే సాధించాలో అది కూడా పెట్టుకుంటుంది. అన్నీ పెట్టుకొని వస్తుంది అన్నమాట బాడీలో, తల్లి యొక్క గర్భంలో, ఆ కణంలో. దాన్ని మనం ఏమంటామంటే సెంట్రల్ సెల్ అంటాం. ఓకే, దాని దైవ కణం అంటాం. సో ఆ సెంట్రల్ సెల్ అనేక కణాలుగా మారింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ శరీరంలో ఏది సాధించాలో అది ఉంది, ఏది సాధిస్తానో అది 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టు కోపం అనేదాన్ని అధిగమిస్తాను. ఇప్పుడు మా నాన్నగారు కోపం ఉంది,
చిన్నప్పటి నుంచి బాగా కోపడుతున్నారు. ఆ కోపం అనే పడేదాని నుంచి 2 రకాలకు మారచ్చు. ఒకటి మన నాన్నలాగా కోపడచ్చు, 2 కోపడకుండా ఇక జన్మలో మనం కోపడకుండా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే 90% DNA దాంట్లో పడిపోతారు. ఓకే, DNA దాంట్లో హ్యాబిట్లో పడిపోయి మా నాన్నగారు కోపడ్డారు కాబట్టి ఆ ఎమోషన్ నాలో ఉంది కాబట్టి నేను కూడా కోపడే అలవాటు ఉంటుంది. చాలా మందికి అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మా కోడల్ని అత్తగారు కాపురంకి వచ్చినప్పుడు బాగా చూసుకుంది అనుకోండి, వాళ్ళ కోళ్ళు కూడా మ్యాక్సిమం అలాగే చూసుకుంటారు. అత్తగారు బాగా చూసుకోలేదు అనుకోండి, మా అత్తగారు అలా చూసుకోవడం నేను కూడా నాకు చూసుకోకూడదు, లేకపోతే నాకు వచ్చే కోళ్ళని కూడా నేను ఇలా రాక సంపాదించి పెట్టాలి. కొంతమంది మార్చుకుంటారు, మా అత్తగారు నేను అలా చేసింది కాబట్టి నేను అలా చేయకూడదు అని మార్చుకుంటారు నీ ఫ్రీ విల్తో. సో ఇది ఇప్పుడు ఏంటంటే DNA వర్సెస్ నీ సోల్, నీ డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్. ఏదైతే నేను మార్చుకోవాలని తెచ్చుకున్నానో అది వర్సెస్ నీ ఫ్రీ విల్తో ఎప్పుడైతే దీన్ని అధిగమించావో నువ్వు మాస్టర్ సంపాదించినట్టు దాని మీద. ఓకే, సో ఈ విధంగా మన శరీరంలో మనకి కొన్ని, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ నీ సంగీతం 5 ఏళ్ళ పిల్లలు ఎక్కడ వాయిస్తున్నాడు నేర్చుకోలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? పాత జన్మల నాలెడ్జ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ళకే భగవద్గీత ఎలా చెప్తారు సార్? అంతకుముందు జన్మలో ఉన్న నాలెడ్జ్ అనేది క్యారిఫైడ్ అవుతుంది. సో నాలెడ్జ్ క్యారిఫైడ్ అవుతుంది, అంతకుముందు ఏదైతే అలవాట్లు మీరు అధిగమిద్దాం అనుకున్నా అది క్యారిఫైడ్ అవుతుంది. సో అర్థమైందా? సో ఇప్పుడు బాడీలో 2 ఉన్నాయి. 2 ఉండి నీ ఏదైతే సాధిద్దాం అనుకున్నానో దాని మీద మాస్టరీ సంపాదించే వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది, దాంట్లో నేర్చుకున్నంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎదురు వ్యక్తితో కోపపడకూడదు అనే విషయం నేర్చుకున్నంత వరకు కోపం వస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడైతే కోపపడకూడదు నిర్ణయించుకున్నానో దానికి కావాల్సిన ప్రాక్టీస్ చేస్తాను. ఎలా చేస్తాను? 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ. సో అదనమాట. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మన జన్మలో మనకున్న అలవాట్లకి గత జన్మకి ఏమైనా సంబంధం ఉంటుందా? సో ఇప్పుడు అదే చెప్పింది, గత జన్మలో ఏదైతే అలవాటుగా ఉన్నదో, ఏదైతే నేను సాధించలేకపోయానో, ఏదైతే మాస్టరీ సంపాదించలేకపోయానో అది ఈ జన్మలో మనం తెచ్చుకుంటాం. దాని మీద మనం మాస్టరీ సంపాదించాలి, దాన్ని అధిగమించాలి, దానిలో నేర్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు విలువ తెలియదు, ఆ జన్మలో డబ్బు బాగా వృధా చేశారు. రాజన్ సార్ డబ్బులు బాగా వృధా చేశాను, పేద ప్రజలు పంచిపెట్టలేదు, వాళ్ళని బాగా హింసించాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పేద కుటుంబంలో పెట్టా, ఎందుకంటే నా డబ్బు విలువ తెలిసినప్పుడే దాన్ని రెస్పెక్ట్ చేస్తాను, ఎదురువాడికి పంచుతాను. ఇప్పుడు పేద కుటుంబంలో పెట్టా, పుట్టిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు లేకపోతే మీ ఆర్థిక పరిస్థితులు లేకపోతే మీ తల్లిదండ్రులు పెంచే విధానంలో ఆటోమేటిక్గా మీకు ఆ విలువ తెలుస్తుంది. సో ఎందుకంటే మీకు అలాంటి మీ ప్లానింగ్ మీరే ఎంచుకొని వచ్చారు, మీ ఫ్రీ విల్లో భాగంగానే మీరే ఎంచుకొని వచ్చారు. సో ఎప్పుడు ఎంచుకొచ్చిన నేను ఎప్పుడైతే దాన్ని అధిగమిద్దామని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామోజీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టాడు. పుట్టి ఢిల్లీకి వెళ్ళి ఆయన పచ్చళ్ళ వ్యాపారం నుంచి పేపర్ వేయటం నుంచి కష్టపడి అక్కడ ఆయన మా తల్లిదండ్రులు పేదవాళ్ళని చెప్పి ఆగిపోలేదు. సో నేను ఖచ్చితంగా నేను సాధిస్తాను అన్న నమ్మకంతో ఒక్కొక్క మెట్టెదిగి ఆయన ఈ సామ్రాజ్యం స్థాపించాడు. అంతే కదా. సో పేద కుటుంబంలో పుట్టాడు ఆయన, అలా అని చెప్పి అక్కడ ఆగిపోలేదు. ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉంటుందో, ఎప్పుడైతే నిర్ణయించుకున్నా నేను, అది ఫ్రీ విల్ ఒకటే మీ చేతిలో ఉంటుంది. ఆ ఫ్రీ విల్తో కనుక మీరు నిర్ణయించుకుంటే అది ఏదైనా మనం సాధించవచ్చు. ఆ సాధించడానికి ఏంటంటే ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దీన్ని ఎదుర్కొంటాను అని ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్ సాధిస్తారు. ఓకే, రైట్ సార్. అంటే మీరు ఆటోమేటిక్గా సాధిస్తారని అన్నారు కదా. నేను ఫస్ట్ చెప్పిన ఉదాహరణలో అతను ఈ రోజుకి సాధించలేకపోయాడు, అది ఎలా చేయాలి తెలియదు, ప్రాక్టీస్ తెలియదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను తీసుకోండి, నాకు ఒక ఎగ్జాంపుల్. నేను కాలేజీలో ఉన్నప్పుడు సిగరెట్ తాగేవాడిని బాగా, రోజుకి 40 సిగరెట్లు అట్లా తాగేవాడిని భయంకరంగా. అంటే ఒక అరగంట కూడా సిగరెట్ తాగకుండా ఉండలేని అడిక్షన్లోకి వెళ్ళిపోయాను. ఒక దాదాపు అది మానాలని ఒక 10 సంవత్సరాలు ట్రై చేశాను, విపరీతంగా ట్రై చేశాను, మానలేకపోయాను. ఒక ఫైన్ మార్నింగ్ ఏదో ఒకటి అనుకున్నాను, టక్కున మానేశాను. పర్ఫెక్ట్. ఇక మళ్ళీ ముట్టుకోలేదు. చాలా జీవితాలు జరిగింది. ఈ 10 ఏళ్ళు నేను ఎందుకు మానలేకపోయాను, అప్పుడు ఎందుకు మానాను? ఎగ్జాంపుల్ నేను చెప్తా సార్. సో ఇక్కడ నా గురువు అయిన రామ్తో ఏం చెప్తాడంటే, మీ శరీరం నుంచి ఏదైతే ఒక అలవాటుగా మీరు పని చేస్తున్నారో ఆ అలవాటు మీ నుంచి వెళ్ళిపోవాలంటే దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, పూర్తిగా అనుభూతి చెందాలి. ఎగ్జాంపుల్ మనకి రజనీకాంత్ మూవీ ఒకటి ఉంటుంది, చుట్టలు. సో తండ్రి ఏం చేస్తాడంటే ఇది చుట్ట తాగే అలవాటు ఉందని చెప్పి నాన్న ఏం చేస్తాడంటే రజనీకాంత్ అరుణాచలం మూవీలో 1000 చుట్టలో 10,000 చుట్టలో రూమ్లో పెడతాడు. అది తాగి విసుకొస్తుంది, బోరింగ్ అంటాం కదా. బోరింగ్ అంటే ఏంటంటే ఒక పని చేయగా దాంట్లో పూర్తి సంతృప్తి చెందినప్పుడు ఇది పని చాలు, ఈ జీవితంలో ఇది లేకపోయినా పర్వాలేదు అనే భావనకు వస్తాం. ఎలాగైతే మనకి చెట్టుకి కాయ పండయి ఆ పండు చెట్టు నుంచి అడుగుమని రాలిపోద్ది, మనమేం కొట్టకల్లా, పండైనప్పుడు చెట్టు నుంచి అడుగుమని రాలిపోద్ది. అలాగే ఎప్పుడైతే మనలో ఉన్న కోరిక పక్వం చెందినప్పుడు, కాయగా ఉన్న కోరిక ఎప్పుడైతే పక్వం చెందంటే పూర్తిగా అనుభూతి చెందినప్పుడు మన నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది ఆ క్షణంలో. అలాగే మీలో పూర్తిగా సిగరెట్ తాలూకు ఏదైతే దాన్ని ఆస్వాదిద్దామని లక్ష్యం పెట్టుకున్నారో ఆ ఆస్వాదం పూర్తిగా 10 ఏళ్ళు పొందేస్తారు మీరు, వదిలిపెట్టలేదు, అలా వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫ్రీ వెళ్తూ ఉంటే ముందే వదిలేసుకోవచ్చు, మీరు న్యాచురల్గా దాన్ని అనుభూతి చెందేశారు,
వదిలేశారు. కానీ విపరీతంగా ట్రై చేశా మానేయాలని. అవును, మామూలుగా కాదు. అవును, అందుకే 10 ఏళ్ళు పెట్టింది. 10 ఏళ్ళు బట్టి ఆ 10 ఏళ్ళలో పూర్తిగా అనిపించారు. రెండో చాయిస్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు NLP అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే న్యూరో సైన్స్ ఒకటి ఉంది, లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో, ఎప్పుడైతే మెడిటేషన్ ఒకటి ఉంది, మెడిటేషన్లో మీకు ఏదైతే సిగరెట్ తాగితే కిక్ వస్తుందో, మెడిటేషన్లో దానికన్నా 100 రెట్లు కిక్ వచ్చే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే 2 పనులు సార్, ఒకటి టీ తాగాలని నిర్ణయించుకున్నాను. టీ అనేది కిక్ ఇస్తుంది, రోజు తాగుతాను, కాకపోతే ఆరోగ్యం బాగుంటుంది, దాన్ని తాగడం వల్ల ఎసిడిటీ, నాకు ఏదో అల్సర్ వస్తుంది. సో 2 రకాలు చేయొచ్చు. మొత్తం అసలు టీనే మానేయచ్చు. టీ కన్నా బెటర్ సొల్యూషన్ ఏది ఉంది, టీ లాంటి కిక్ ఇచ్చేది ఇంకోటి ఉంది, బట్ దానివల్ల హెల్త్ వస్తుంది. ఎగ్జాంపుల్ గ్రీన్ టీ, లేకపోతే లెమన్ టీ, హనీ టీ. దానివల్ల పెద్ద మనకి ప్రాబ్లం ఉండదు. దీని ఆల్టర్నేటివ్ అలా చేయొచ్చు. అంటే దీనికన్నా బెటర్ కిక్ ఇచ్చే లక్ష్యం మీ జీవితంలో ఎదురైనప్పుడు ఇవన్నీ వదిలేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 ఏళ్ళలో మనకు తెలిసి ఏమేమి చూస్తే, మీ జీవితంలో ఏదో సాధించాలని నిర్ణయించుకున్నారు కదా, దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పోతాయి. ఓకే. ఓకే. రెండో రీజన్ ఏంటంటే, అసలు దానికి ఆ ఆలోచన రాకుండా చేయడానికి మన మైండ్లో ప్రాక్టీస్ చేయొచ్చు NLP అనే దానివల్ల. ఇందా చెప్పినాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిగరెట్ వెళ్ళి వెలిగించాను, నోట్లో పెట్టుకున్నాను, విసిరేసాను. ఓకే. నోట్లో పెట్టుకోపోయాను, విసిరేసాను. వాటిలో ఎన్నిసార్లు విసిరేసాను నేను. అక్కడేమో అక్కడ NLP ఇలాంటిది ఏం తెలియదు. అది తెలియని పర్లేదు. ఇలా స్టార్ట్ చేసి మనం మానేయాలనుకున్నాం కదా, పడేసి బాక్స్ తీసి పడేసి అవును సార్, మళ్ళీ నైట్ వచ్చి ఏరుకునే వాళ్ళం మళ్ళీ. పర్ఫెక్ట్ సార్. సో ఇక్కడ సైన్స్ అనేది ఏం చేస్తుందంటే, ఒక విషయాన్ని సిస్టమేటిక్గా స్టడీ చేస్తుంది సైన్స్ అనేది. ఏదైతే ఒక విషయంలో మన లోపల జరుగుతుందని, బ్రెయిన్ లోపల ఏం జరుగుతుందో ఒక సైన్స్ సిస్టమేటిక్ స్టడీ ఉంది, దాన్ని న్యూరో సైన్స్ అంటాం. ఓకే, న్యూరాన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా స్పందిస్తాయి, ఆ స్పందించినప్పుడు మనం ఏం చేస్తే దాన్ని మాడిఫై చేయొచ్చు, అంటే ఒక పనిని ఏ విధంగా సిస్టమేటిక్గా చేస్తే రిజల్ట్ వస్తుంది అనేది సైన్స్ చెప్తుంది. అది ఎవరు చేసినా అదే రిజల్ట్ వస్తుంది. ఓకే, సో అది సైన్స్ యొక్క బ్యూటీ అనమాట. మీరు తెలియపోయినా మీరు చేశారు ఆటోమేటిక్, అందుకే మీరు వదిలేశారు. అయితే మీరు పూర్తిగా అనుభూతి చెందొచ్చు దాని పట్ల, ఆడ మీరు ఏదో ఒక గొప్ప లక్ష్యం వల్ల దీన్ని మానేశారు. కరెక్ట్ కదా, పర్ఫెక్ట్ కదా. అంటే ఏదో ఒక, అందుకే ఉన్నతమైన లక్ష్యం ఒకటి పెట్టుకోవడం వల్ల ఈజీగా మానేయగలిగారు. పర్ఫెక్ట్, అది కిక్కేస్తుంది దీనికన్నా. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, కోహ్లీ అంతకుముందు బాగా తినేవాడు, జంక్ ఫుడ్ చాలా ఇష్టం అనమాట. పిజ్జాలు, బర్గర్లు, వానికి పంజాబీ ఫుడ్ అన్న చాలా ఇష్టం. పంజాబీస్ అంటే ఫుడ్ బాగా ఇష్టం. ఆ ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఆయన కాన్సన్ట్రేట్ చేయలేవాడు, ఫిట్నెస్గా ఉండేవాడు కాదు, కన్సిస్టెన్సీ ఉండేది కాదు, మైండ్ లెవెల్ తక్కువ. ఎప్పుడైతే నేను ఈ నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి నిర్ణయించుకున్నాడు, వరల్డ్ నెంబర్ 1, ఇండియా నెంబర్ 1 కాదు, వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. 2 years ఇప్పుడు అయ్యాడు ఆయన. ఓకే, సో ఎప్పుడైతే తను నిర్ణయించుకున్నాడో ఆ గొప్ప సంకల్పము, అందుకే సేత్ మహాబాబుడు ఏం చెప్తాడంటే, సేత్ అనేవాడు ఆయన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనమాట, స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు. సేత్ ఎలా అయితే రామ్తా ఎలా ఉన్నాడో, సేత్ కూడా బుక్స్ చాలా ఉంటాయి. ఓకే, మనకి సేత్ ఒక మాట చెప్పాడు, ఎప్పుడైతే ఒక దృఢ సంకల్పము నిర్ణయించుకున్నావో, ఆ దృఢ సంకల్పం ఏం చేస్తే గత జన్మపు తాలూకా ఏ కర్మలైతే, ఏ హ్యాబిట్స్ అయితే, ఏ ప్యాటర్న్స్ అయితే నీలో ఉన్నాయో అన్నింటినీ దగ్ధం చేస్తుంది. అవునా? ఎస్, అదే కదా. కోహ్లీ ఏం చేశాడు, ఏదైతే వరల్డ్ నెంబర్ 1 అవుదాం అనుకున్నాడో అది కిక్కిచ్చింది రోజు. సో ఈ ఫుడ్ అనేది ఏం చెప్తున్నాడండి ఈ మధ్య రీసెంట్ గా, 6 నెలలు నాకు 3 పూటలు అదే ఫుడ్ పెట్టి అదే తింటా నేను. హీ మాస్టర్ ద ఫుడ్. టేస్ట్ గిస్ట్ ఏం ఉండదండి అని చెప్తున్నాడు. ఇది అది కుక్డ్ ఫుడ్ కూడా కాదు, రా ఫుడ్. అది హెల్తీనెస్ ఇస్తుంది, రా ఫుడ్ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక గొప్ప సంకల్పం నేను చేసుకున్నానో, ఆ గొప్ప సంకల్పం నాకు కిక్ ఎక్కువిస్తుంది, ఈ దీనికంటే కిక్ ఎక్కువిస్తుంది. ఆబ్వియస్లీ ఆటోమేటిక్ దాని వదిలేస్తాను. సార్ ఇక్కడ ఒకటి చెప్పండి, ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు సార్. ఆయన ధర్మరాజు, ఆయనకు తెలియని శాస్త్రం లేదు, ఆయనకు తెలియని నీతి లేదు, అత్యంత నిజాయితీ పరుడు. ఆయన ఈ జూదం అనే ఒక అలవాటుని వదులుకోలేకపోయాడా, లేకపోతే గత జన్మ సమస్యనా, ఏంటి అసలు అది? మనకి ఒక చిన్న స్టేట్మెంట్ అక్కడ ఉంది, బుద్ధి కర్మానుసారి పదం ఉంది. అంటే ఏదైతే పదే ప్యాటర్న్ చేస్తామో బుద్ధి అదే ఫాలో అవుతుంది. అవును. సో ఎప్పుడైతే ఆయనకి అలవాటు, జోదం అనేది ఖచ్చితంగా అలవాటు, ఆయనే చెప్పాడు, ఆయన ఒప్పుకున్నాడు, నాకు వ్యసనం, అది అలవాటు కూడా కాదు, వ్యసనం అది మానలేకపోయాడు. ఆ నిమిషంలో నా భార్యని తాకట్టు పెట్టడం అవసరం లేదు, లేచిపోవచ్చు. కాకపోతే అక్కడ ఏం చేశాడంటే, మన శకుని మాస్టర్ మైండ్, కుష్ఠుడి తర్వాత మహాభారతంలో మాస్టర్ మైండ్ ఆవిడంటే శకుని. అక్కడ ట్రిక్ ప్లే చేశాడు, మధ్యలో లేచాడు, మళ్ళీ ట్రిక్ ప్లే చేశాడు. సో ట్రిక్ ప్లే చేయడం వల్ల ఏమైందంటే, అది దానికి ఆ ఎమోషన్ లోన్ అయిపోయి మళ్ళీ ధర్మరాజు కూర్చుంటాడు. సో ఒకవేళ కనుక నువ్వు కంట్రోల్ తెచ్చుకుని విచక్షణతో ఉండుంటే ఖచ్చితంగా వేరేలా ఉండేది, గేమ్ వేరేలా ఉండేది. అంతే కదా, అంత యుద్ధం జరిగిపోయి అక్కడ అయిపోయేది గేమ్. ఇప్పుడు మనం ఒక జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే డిగ్రీ వేరే అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తే నీకు జపాన్ వస్తుంది,
ఒక 4 డిగ్రీలు మార్చాను అనుకోండి వేరే ఆస్ట్రేలియా వస్తుంది, అంతే కదా, అంతే కదా, మారిపోద్ది, వేరే ఊరు వెళ్ళిపోతాం. అలాగా ఎప్పటికప్పుడు మన జీవితంలో ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే అవేర్నెస్తో ఉండాలి, ఆ అవేర్నెస్తో ప్రాక్టీస్ చేయాలి. అవేర్నెస్ అంటే నీ బాడీ మైండ్ ఒక చోట ఉండటం, దానికోసమే మంత్రము పూజలు మనకు పునస్కారాలని పెట్టారన్నమాట. దాని యొక్క ఉద్దేశం అది. అంటే మంత్రం అంటే ఇప్పుడు మనకి సందర్భం వచ్చిందో చెప్తున్నా, మననాత్రాయితే ఇది మంత్ర, పదే పదే ఏదైతే మననం చేస్తామో అదే మంత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ అని అదే మంత్రం. నీకు మంత్రం మీనింగ్ తెలియకుండా 10 సార్లు ఉచ్చరించిన ఉపయోగం లేదు. నీకేం చెప్పాను అంతకుముందు మీకు సెక్షన్ చెప్పుకున్నాం, పదం కన్నా ఉద్దేశం ముఖ్యం. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు దానిలో ఫీలింగ్ లేదు అనుకోండి, మీకు చేరదు. కొంతమంది బూతులు తిట్టినా ప్రేమతో తిడతారు, అది తీరుతుంది. పదం కన్నా దాని ఫీలింగ్ ఇంపార్టెంట్. అంతే మంత్రం యొక్క ఉద్దేశం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది ఫీల్ అయ్యి చెప్పినప్పుడు ఆటోమేటిక్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓం భూర్ భువస్వః తత్సవితుర్ భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ చెప్పినప్పుడు ఏ శక్తి అయితే ఈ భూమండలాన్ని ఆ సూర్యుడిని నడిపిస్తుందో, ఏ శక్తి ద్వారా అయితే ఈ ప్రపంచం అంతా నడుస్తుందో, భూలోకము భువర్లోకము, భూలోకం భూలోకం భువర్లోకము, భూలోకం భువర్లోకం సువర్లోకం, లేకపోతే ఈ 3 లోకాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 లోకాలకు కారణమైన ఏ శక్తి అయితే అగోచరంగా ఉండి నడిపిస్తుందో ఆ శక్తి నా బుద్ధిని నడిపించుకాక అని మీనింగ్. రోజులేసి ఆ శక్తిని మనం ఆ మీనింగ్ అర్థం చేసుకొని ఆ శక్తిని నన్ను నడిపించుకాక అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆబ్వియస్లీ నడిపిస్తుంది. నిజానికి చాలా మంది తెలియదు గాయత్రి మంత్రానికి అర్థం ఏంటో ఎవరికి తెలియదు. అది చెప్తా సార్, చదువుమంటే చదివేస్తాం. సో ఎంత సైన్స్ ఉంది. ఎప్పుడైతే రీసెంట్గా సైంటిస్టులు ఏం ప్రూవ్ చేశారంటే, ఎప్పుడైతే గాయత్రి మంత్రం చదువుతున్నారో మనలో న్యూరాన్స్ కొత్తగా ఫామ్ అవుతున్నాయి, షేప్ వేరే వస్తుంది. ఈ మధ్య ఎమిటో అని చైనీస్ సైంటిస్ట్ ఎవరు ఉన్నారు, సో సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన ఏం చేశాడంటే వాటర్ని తీసుకున్నాడు. వాటర్ తీసుకొని ఆయన ఒక గ్లాస్లో పెట్టి థ్యాంక్ యూ అని రాశాడు ఒక వర్డ్, ఇంకో దాన్ని ఐ హేట్ యూ అని రాశాడు. ఈ వాటర్ పాడైపోయింది, దీని స్ట్రక్చర్ మారిపోయింది, పిచ్చి పిచ్చి స్ట్రక్చర్ వచ్చింది. థ్యాంక్ యూ ఐ లవ్ యూ రాసిన స్ట్రక్చర్ చాలా బాగుంది, పువ్వు స్ట్రక్చర్ వచ్చింది. లేకపోతే రైస్ని తీసుకున్నాడు, రైస్ని ఐ హేట్ యూ అని రాశాడు, 4 రోజుల తర్వాత పాడైపోయింది. ఐ లవ్ యూ అని రాసిన ఆ పదం ఏదైతే ఉందో, గ్లాస్ ఉందో, అది ఆ గ్లాస్లో రైస్ ఏదైతే ఉందో అది బాగుంది, ఇంకా బాగుంది. అంటే ఏ ఉద్దేశంతో అయితే మనం చూస్తున్నామో, ఏ ఉద్దేశంతో అయితే ఆహారం తింటున్నామో, ఏ ఉద్దేశంతో అయితే మనం తాగుతున్నామో అది బాగా ఎక్కువ పనిచేస్తుంది. అదే ప్లాసిబో ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య సైంటిస్టులు ఏం చేస్తారంటే డాక్టర్లు ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని, మెడిసిన్లో కూడా. యాక్చువల్ మెడిసిన్ ఎవరో షుగర్ టాబ్లెట్ ఇస్తారు, షుగర్ పిల్ ఇస్తారు, దాంట్లో ఏముండదు కానీ పనిచేస్తుంది. మెడిసిన్లో 1/3 అదే పనిచేస్తుంది. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటున్నాం అనమాట. ఎపిజెనెటిక్స్ అంటే జెనెటిక్స్ కూడా మార్చొచ్చు, డిఎన్ఏ కూడా మార్చొచ్చు. దేని ద్వారా? పర్సెప్షన్, దృక్పథం మారితే ఆటోమేటిక్ డిఎన్ఏ కూడా మారుతుంది. మరణం తర్వాత మన అలవాట్లు ఏమవుతాయి? సో ఏదైతే నువ్వు పదే పదే నువ్వు సాధించాలని అటాచ్మెంట్తో ఉంటావో అది ఖచ్చితంగా నిజంగా క్యారిఫైడ్ అవుతాయి. అవుదు, ఎందుకంటే నువ్వు సాధించాలి, దాన్ని తీరలేదు. క్యారిఫైడ్ ఎందుకంది? దాని పట్ల నువ్వు సంతృప్తి చెందలేదు, సంతృప్తి చెందడానికి నీకు క్యారిఫైడ్ అవుతాయి, మళ్ళీ తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బుని పూర్తిగా ఆశ్రయించలేదు, ఒక లగ్జరీ కార్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేదవాడు లేకపోతే డబ్బుని ఆ జీవితంలో సంపాదించకుండా పేదవాడిగా చనిపోయి ఉంటాడు సార్. నెక్స్ట్ జన్మలోనే ఖచ్చితంగా నేను ధనవంతుడిగా పుట్టాలి, నేను మంచి కార్లో ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి ఆహారం తినాలి, ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఖచ్చితంగా అదే ప్లాన్తో వస్తాడు. ఓం శాంతి ఓం సినిమాలో అంతే కదా. షారుఖ్ ఖాన్ చూసారా మీరు? చూడలేదు సార్, ఐడియా లేదు. ఓకే, అట్లనే అతను ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు, పెద్ద హీరో కావాలని అనుక్షణం అనుకుంటాడు, నెక్స్ట్ జన్మలో అయిపోతాడు. అంతే కదా. సో అయిపోయినప్పుడు ఆయన పూర్తిగా అనిపిస్తాడు, నెక్స్ట్ జన్మలో ఆ సోల్ అనేది ఆ ఎలిమెంట్ నుంచి ఫ్రీ అయిపోద్ది, ఆ అంశం నుంచి ఫ్రీ అయిపోద్ది, కొత్త అంశం ఎంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో మాస్టర్ సంపాదించాలి, ఓపికలో మాస్టర్ సంపాదించాలి, ప్రేమలో మాస్టర్ సంపాదించాలి, ఎదుగుబడిని చేయన్నా కానీ మాస్టర్ సంపాదించాలి, అలా రకరకాలు అలా ఎదుర్కొంటే వస్తాయి. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పునర్జన్మ అనే పద్ధతిలో చెప్తున్నారు కదా. నేను మామూలు ప్రస్తుతంలోకి అడుగుతాను. ఇప్పుడు తండ్రి కొన్ని ఆలోచనలు చేశాడు అనుకోండి, అది డిఎన్ఏలో నిక్షిప్తం అయిపోయి అవి పిల్లలకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? పర్ఫెక్ట్ సార్, ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ సార్, బాగా చెప్పారు. సో ఆల్రెడీ తల్లిదండ్రులు డిఎన్ఏ ద్వారా నా శరీరం ఏర్పడింది. ఆల్రెడీ మా తల్లిదండ్రుల ఆలోచన, నా తల్లిదండ్రులే కాదు, నా తల్లిదండ్రులు ఎన్నో జన్మలు. ఫర్ ఎగ్జాంపుల్ నా 7వ తరంలో నా తాతకి పాలకూర ఇష్టం లేదు అనుకోండి, నాకు కూడా ఆటోమేటిక్గా ఆలోచన వస్తుంది, పాలకూర పెట్టగానే తినబుద్ది కాదు. అదేందా ఎక్కడ నుంచి వచ్చిందా? తల్లిదండ్రుల నుంచి. ఇక్కడ 2 ఉన్నాయి, మీ శరీరంలో 2 ఉంటాయి. ఒకటి మీ తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏ ప్లస్ మీ అంతకుముందు గత జన్మ సంస్కారం, 2 కలిపి ఉంటుంది, ఇంటర్లింక్, 2 కలిపి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గత జన్మలు అనేవి డిఎన్ఏ అనుకుంటున్నా కాదా? డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది, మీరు ఏది సాధించారో ఉంటుంది, మీ తల్లిదండ్రులు ఏది సాధించారో అది కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే గత జన్మలు అంటూ ఏముండవు, పూర్వ జన్మలు అంటూ ఏముండవు, ఈ డిఎన్ఏనే అనుకుంటున్నా నేను. అది డిఎన్ఏ క్యారిఫైడ్ అవుతుంది. పదార్థ రూపంలో చెప్పాలంటే డిఎన్ఏ, మీ గత జన్మలు అంటే డిఎన్ఏ. డిఎన్ఏ అంటే మీ న్యూరాన్స్. ఇంకా బాగా చెప్పాలంటే మీ ఎక్కడ ఉంటుంది అంటే మీ సెల్ లోపల న్యూరాన్స్ చెప్పే కదా. న్యూరాన్స్ అంటే ఒక న్యూరాన్కి లింక్ ఎలాగైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరోగ్యంగా ఉంటాను ఒక కనెక్షన్, నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంకో కనెక్షన్, నేను అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉంటే కొత్త కనెక్షన్.
3 కనెక్షన్స్ అక్కడ. ఓకే. సో దేనికి మీరు ఎనర్జీ ఎక్కువ అనుకోండి ఆ కనెక్షన్ వైరింగ్ అవుతుంది. దీన్ని హార్డ్ వైరింగ్ అంటారు. సైన్స్ భాషలో న్యూరో సైన్స్ భాషలో ఏం చెప్తారంటే ఫైరింగ్, రీవైరింగ్, హార్డ్ వైరింగ్ అని చెప్తారు. ఫస్ట్ కొత్త కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు అనారోగ్యంగా ఉన్నాను, నా డిఎన్ఏలో మా నాన్నగారు షుగర్ ఉంది, ఎగ్జాంపుల్ సార్, నా డిఎన్ఏలో షుగర్ ఉంది. షుగర్ ఎందుకు వస్తుందో చెప్తా. అసలు షుగర్ ఎందుకు వస్తుందంటే ఎవడైతే లోభత్వంలో ఉంటాడో, ఎప్పుడైతే పిసినారితనంతో ఉంటాడో, ఎవడైతే దాని డబ్బులు ఖర్చు పెట్టాడు, అలాగే పిసినారితనం అంటే అవసరం ఖర్చు పెట్టాడు అంటే అప్పుడు ఈ సెల్ ఏం నమ్మిద్ది, ఓహో నేను ఎక్కువ ఖర్చు పెట్టకూడదేమో. దాని లోపల ఎనర్జీ అంటే ఏంటి, గ్లూకోజ్. సెల్కి ఎనర్జీ ఏంటి, మనకి డబ్బులు ఎలాగో సెల్లోకి ఎనర్జీ అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ ఏం చేస్తుంది, రక్తంలో సేవ్ చేసుకుంటుంది. ఓహో, మన ఆలోచన విధానం లోపల బాడీని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. అదేగా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఆ ఏరియాకి వాడు ఏం చెప్తే అది ఉంటుంది. కాకపోతే సీఎం చెప్పినప్పుడు ఎమ్మెల్యే అనాలి. వాడికి సొంత ఒపీనియన్ ఉన్నా సీఎం చెప్పినట్టు వినాలి. సో సెల్కి తనంతట తన సొంత ఒపీనియన్ ఉన్నా ఈ మాస్టర్ మైండ్ ఏం చేస్తే అది అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో డిఎన్ఏలో ఏముంది, షుగర్ ఉండాలి ఎక్కువ, దాంట్లో బ్లడ్లో పెట్టాలని ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు సీఎం మాస్టర్ మైండ్, బ్రెయిన్ ఏం చెప్పింది, లేదు నేను ఆరోగ్యంగా ఉంటానని చెప్పింది. అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఎలా అయితే సీఎం ఆర్డర్ ఎమ్మెల్యే ఆర్డర్ ఓవర్ రైడ్ చేస్తుందో అలాగే ఈ మైండ్ యొక్క సంకల్పం ఏదైతే పెట్టుకున్నప్పుడు ఆ సెల్లో ఎలాంటి ఆలోచన ఉన్నా ఎలాంటి ప్రోగ్రామింగ్ ఉన్నా దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఏమవుద్దంటే మనకి సైంటిస్టులు ఏం చెప్పారంటే మన డిఎన్ అంటే క్రోమోజోమ్స్, తల్లి యొక్క 23 క్రోమోజోమ్స్, తండ్రి యొక్క 23 క్రోమోజోమ్స్, 46 క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. ఆ క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే ఒక స్టాండ్, ఒక లైట్ ఫామ్ లో ఉంటుంది అనుకోండి. ఆ స్టాండ్ లో చివరిలో ఒక క్రోమోజోమ్ చివర టెలిమర్స్ అని ఉంటాయి అన్నమాట. టెలిమర్స్ అంటే అన్యూజ్డ్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ యూజ్ చేయలేదు, వాడలేదు. ఎప్పుడైతే కొత్త ఆలోచన చేస్తానో, కొత్త దృక్పథంతో ఉంటానో, ఆ అన్యూజ్డ్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది అక్కడ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ ఆలోచన ఆ ప్రింట్ అయ్యి ఆ సెల్కి ఇది ఫీడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతదాకా నేను ఆరోగ్యంగా ఉన్నాను, మా నాన్నకి డిఎన్ఏ షుగర్ ఉంది కాబట్టి నేను షుగర్తో ఉంటాను, ఎప్పుడు మా తరతరానంతా ఇంతే, బాల్ హెడ్ ఉంది, రకరకాల ఆలోచనలు. ఈ ఆలోచన నుంచి ఏం చేశానంటే కొత్త కనెక్షన్ ఏర్పాటు చేశాను న్యూరాన్స్లో. కొత్త కనెక్షన్ మనకి సైన్స్ ఏం చెప్తుందంటే 3 నుంచి 4 వారాలు కొత్త కనెక్షన్ ఏర్పడుతుంది. అట్లీస్ట్ 40 days అయితే ఆ కనెక్షన్ చిన్న కనాల్స్ వస్తాయి. మనకి బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది. హిప్పో క్యాంపస్ ఏంటంటే మనకి టిష్యూస్ ఉంటాయి అన్నమాట. సో టిష్యూస్ అంటే ఏంటంటే దానికి మనం మదర్ టిష్యూస్ అంటాం కదా, ఆ కణం ఏ కణంలో మారుతుంది, స్టెమ్ సెల్స్ అంటారు దాన్ని. ఓకే, ఆ స్టెమ్ సెల్ అనేది మనం ఎలాగైతే ఒక్క కణం నుంచి కళ్ళు, ముక్కు ఎన్ని ఏర్పడ్డాయో ఆ కణం ఇంకా ఉంది. మనకి బొడ్డు తల్లు కూడా ఉంటుంది, అందుకే బొడ్డు తల్లి సేవ్ చేస్తారు, హాస్పిటల్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అదంటే స్టెమ్ సెల్స్. ఆ కణం ఏ కణంలో మారుతుంది, లివర్లో మారుతుంది, కండ్లో మారుతుంది, హెయిర్లో మారుతుంది, ఏదైనా మారుతుంది. అందుకే మనకి ఈ మధ్య ప్లాంటేషన్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి తోట నుంచి అక్కడ కట్ చేసి పెడుతున్నారు కదా, దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెమ్ సెల్స్ అనేది దేనిలాగానే మారుతుంది. మన హిప్పో క్యాంపస్ అనే ఆ పార్ట్ దగ్గర మనకి స్టెమ్ సెల్స్ ఉంటాయని సైంటిస్ట్ కనిపెట్టారు రీసెంట్గా. ఎప్పుడైతే కొత్త ఆలోచన చేస్తున్నానో ఈ న్యూరాన్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుంది, నైట్ ఏం చేస్తుందంటే ఏదైతే నువ్వు రోజంతా అనుకుంటున్నావో నైట్ పడుకున్నప్పుడు హిప్పో క్యాంపస్ ఏం చేస్తుంది, దాంట్లో సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టడానికి వస్తుంది. ఈ అలవాటుని నమ్మకంలో పెట్టడానికి వస్తుంది, మెమరీగా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నుంచి నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను హెల్తీగా ఉంటాను, నిర్ణయించుకుని పడుకున్నాను అనుకోండి, నైట్ ఏం చేస్తుంటే హిప్పో క్యాంపస్ ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చి ఈ మెమరీలో ఫీడ్ చేస్తుంది, మెమరీలో స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రికార్డ్ చేసాం, మీ స్టోర్ చేయకపోతే రికార్డ్ అవ్వదు కదా, స్టోర్ చేసుకోవాలి కదా. అలా నైట్ పడుకున్నప్పుడు మన బాడీ మెకానిజం పనిచేస్తూ ఉంటుంది. హిప్పో క్యాంపస్ ఏం చేస్తుందంటే ఈ బ్రెయిన్లో ఉన్న ఆలోచనని, నమ్మకాలని మెమరీ ఫామ్లో బ్యాక్లో పెడుతుంది. రేపొద్దు లెగ్గానే లేకపోతే 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను ఆలోచన గుర్తొస్తుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. చెట్టు వ్రేళ్ళలో లోపం ఉందనుకోండి, దాంట్లో కొత్త ఫీడ్ చేశాను అనుకోండి, కొత్త ఆలోచన ఫీడ్ చేస్తున్నాం భూమిలో, ఆటోమేటిక్గా కొత్త దానికి కావాల్సిన మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేది చెట్టుకు వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాను, చెట్టుకి మెగ్నీషియం అనే, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం లోపం ఉంది, మెగ్నీషియం దాన్ని వేసాను, పొటాషియం అనే యూరియాని లేకపోతే ఆ మందుని వేలలో వేసాను అనుకోండి, ఆ వేలు తీసుకొని ఇది నీరు పంపిస్తాయి. అంతే కదా. అలాగే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటానో ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లో పంపించానో ఆ సబ్ కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తాను ఆరోగ్యంగా ఉన్నామని. అది నమ్మేసినప్పుడు దానికి కావాల్సిన హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఓకే రైట్. అసలు కంప్లీట్గా అంటే కర్మ సిద్ధాంతం ఒకవేళ కనుక మనం అనుసరించాల్సి వస్తే ఈ అలవాటు అనేది పూర్తిగా మనల్ని వదిలిపోయే అవకాశం ఉందా? తప్పకుండా. సో అందుకే బ్రేక్ ద హ్యాబిట్స్ అని గొప్ప బుక్ ఉంది, జో డిస్పెన్జా బుక్, గొప్ప బ్రేక్ ద హ్యాబిట్స్, యువర్ ద ప్లాసిబో, ఇవన్నీ అలవాట్ల గురించి చెప్తుంది. అలవాటు ఏదైతే పదే చేస్తున్నామో దాన్ని మారుస్తూ ఉండాలి. అందుకే మనకి ఈ హిందూ మతంలో లేకపోతే హిందూ ధర్మం, మతం కన్నా ధర్మం అంటే ఇష్టం. ఆ ధర్మం అంటే వే ఆఫ్ లివింగ్, జీవన విధానం. సో మా ధర్మంలో ఏం చెప్పారంటే ఒక పండుగ ఒకలాంటి పిండి వంటలు చేస్తాం, ఒకలాగా సెలబ్రేషన్ చేస్తాం, దసరా ఒకలాగా చేస్తాం, సంక్రాంతి ఇంకోలా చేస్తాం. అంటే కొత్తగా చేయడం వల్ల అక్కడ హ్యాబిట్స్ చూడండి మారుతున్నాయి. సో మనకి ఈ సంస్కృతిలో ఏముందంటే ఒక ఫుడ్ ఒకలో, శీతాకాలంలో ఒక రకమైన ఫుడ్ చెప్తాం, వినాయకుడికి
మనం ఏం చెప్తామంటే ఉండ్రాలు పెడతాం, అంటే ఉడికించి పదార్థం. ఆ టైంలో మనకి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కాకుండా ఉడికొచ్చిన ఫుడ్ తింటే మనకి మంచిది అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అక్కడ. ఓకే, కానీ మనం వినం, అర్థం చేసుకోవట్లేదు. దాని మన ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అర్థమైనప్పుడు ఆ పని ఆటోమేటిక్గా చేసేస్తాం. ఆ ఉద్దేశం మనం కట్ చేస్తాం, ఓన్లీ ఆ విషయాన్ని మాత్రం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి శ్రీరామనవమి ఉన్నప్పుడు మనకి పానకం ఇస్తారు. దాంట్లో మిరియాలు, బెల్లము, తర్వాత వాటరు, లేకపోతే యాలక్కాయ కలుపుతారు. అప్పుడు ఆ టైంలో డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మిరియాలు తీసుకుంటారో డిహైడ్రేషన్ తగ్గించిద్దంట. షుగర్ ఆటోమేటిక్ బెల్లం నుంచి వస్తుంది, డిహైడ్రేషన్ తగ్గిపోతుంది. చూడండి ఎంత గొప్ప ఇదో. తర్వాత ఏదైతే వినాయక చవితి రోజు మనం ఏదైతే మూలికలు ఉపయోగిస్తున్నామో ఆ మూలికలు మనకి మన జీవితంలో పనికొచ్చే మూలికలు, అట్లీస్ట్ ఆ పేరుతో అయినా మూలికలు తెలుసుకుంటారు, ఆ మూలికలు మీ జీవితంలో ఉపయోగించుకుంటారని చెప్పి అది పర్పస్. గరిక లేకపోతే రావాకు, ఏ ఆకైనా. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, మనకి కొండపిండి ఆకు ఉంటుంది, రణపాల అని ఉంటుంది, అది పనిచేస్తుంది. ఆ ఆకులు తెచ్చినప్పుడు రోజు తీసుకుంటాం మందులకి వెళ్ళకుండా. మర్చిపోయి కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయో చెప్తాను అసలు. యాక్చువల్గా ఎప్పుడైతే మీ కోపాన్ని సప్రెస్ చేస్తారో ఆ కోపం సప్రెస్ చేసినప్పుడు ఆ కోపంలో కిడ్నీలో రాళ్ళుగా మారుతుంది. మీ కోపం అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రీసెర్చ్ చేసుకోండి, ఆ సైంటిస్ట్ చెప్తుంది. కోపాన్ని ఎవరైతే సప్రెస్ చేస్తారో ఆ కోపం యొక్క సప్రెషన్ అనేది అది హార్మోన్ రిలీజ్ అయ్యి అది కిడ్నీలో రాళ్ళుగా స్టోన్స్ గా ఫామ్ అవుతుంది. ఓకే, లేదనుకోండి కోపం కనుక రిలీజ్ చేసామనుకోండి గొడవలై జైలుకి వెళ్తాం. సో ఏం చెప్తే సౌమ్యంగా చెప్పొచ్చు. మనం దాన్ని సప్రెస్ చేసుకుని పాడైపోవడం కానీ ఒక విధంగా ఒకసారి పోద్ది. అది ఒకసారి పోయింది, సప్రెస్ చేసాం అనుకోండి 10 సార్లు గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి వదిలేసాం అనుకోండి బయటకి ఫ్రీ అయిపోతాం, ప్యూర్ గా. అదే నేను కొన్ని చోట్ల చూసాను, ఫారిన్ కంట్రీస్ లో ఒక చోట కార్లు పెడతారు, పెట్టేసి డబ్బులు కట్టాలి, కార్లు లేదా కంప్యూటర్లు అవన్నీ పెడతారు, డబ్బులు కట్టి కర్ర తీసుకొని అవన్నీ పగలగొట్టేయాలి, ఇష్టం వచ్చినట్టు. మొత్తం పోద్ది, యాంగర్ అంతా పోద్ది, అంతే కదా. ఇప్పుడు అదే దానికోసమే పబ్లిక్ ఏం చేస్తారు సార్, ఈ వీకెండ్ లో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో 5వ స్ట్రెస్ ని అక్కడ ప్యాసిఫై చేస్తారు, అక్కడ పోగొట్టుకుంటారు. మళ్ళీ 5వ స్ట్రెస్ మళ్ళీ ఫీల్ అవుతారు, మళ్ళీ అక్కడ రిలీజ్ చేస్తారు. పబ్బులు ఎగురు అరుసో క్రీమ్ చేసో ఏదో ఒకటి. సో ఎక్కడైనా మనం రిలీజ్ చేయాలి. ఆ క్షణంలో వదిలేసాం అనుకోండి ప్యూరిఫై అయిపోతాం, క్యారిఫై చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని కనుక ఒక 10 రోజులు అలాగే పెట్టాను అనుకోండి వాసన వస్తుంది. ఎప్పుడు ఫ్లో అవుతుంది అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. ఎమోషన్ ఎప్పుడు ఫ్రెష్గా ఫ్లో అవుతూ ఉండాలి, స్టక్ చేయకూడదు. రైట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇది రావణుడు ఇట్లా మనం అనుకున్నాం కదా. అయితే ఎవరైనా ఉన్నారా తన అలవాట్లను బ్రేక్ చేయడం ద్వారా మారిన పురాణ పాత్రలు ఏమైనా ఉన్నాయా? మనకి దుర్వాస మహర్షి ఉంటాడు, అందరికి శాపాలు ఇస్తూ ఉంటాడు. సో కోపం విపరీతమైన కోపం ఉంటుంది. సో ఆ కోపం ఎక్కడి నుంచి అంటే అహంకారం భావన, నాకు అన్నీ తెలుసు, నేను పలానేది. సో ఒకసారి సీతాదేవి ఒకసారి తారసపడ్డారు. సీతాదేవి తెలుసు మహర్షికి ఇది కోపం అనేది ఉంది, ఇది కనుక ఆయన అధిగమిస్తే జీవితంలో ఇంకా ముందు ఎదుగుతాడు. సో ఒకసారి సీతాదేవి ఏం చేసిందంటే అతని మహర్షి ఎదురైనప్పుడు ఆ కోపాన్ని తగ్గించే సంఘటన క్రియేట్ చేసి ఆ సంఘటన నుంచి ఆ మహర్షి నేర్చుకుంటాడు. నేర్చుకుని ఆటోమేటిక్గా అమ్మ ఇన్ని రోజులు పెట్టి నేను అన్ని తెలిసాను, అహంకారంతో ఉన్నాను, నన్ను క్షమించు అని ఎప్పుడు ఆ కోపం రిలీజ్ అయిపోద్ది. ఎప్పుడైతే కోపం రిలీజ్ అయిందో మహర్షి ఉన్నతంగా ఎదగడం మొదలుపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ అంటే విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షికి ఎప్పుడైతే ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అధిపతి ఏంటి? మనసు. ఎప్పుడైతే మనసును నువ్వు జయించావో నీకు ఆటోమేటిక్గా అన్ని వశం అవుతాయి. సో అదే కామధేను, అదే కల్పవృక్షం. సో అప్పుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే మనకి విశ్వామిత్ర తపస్సు చేయడం స్టార్ట్ చేశాడో ఈ మేనకని ప్రవేశపెట్టారు. ఈయనకి టెస్టింగ్ అన్నమాట, టెస్ట్ అది. ఈయనకి మనసు మీద కంట్రోల్ ఉందా లేదా. ఎప్పుడైతే ఈ మేనకని ఆ చాంపల్యం వల్ల లేకపోతే ఆ టెస్ట్లో భాగంగా ఏం చేశాడు, మేనక స్వీకరించి పిల్లలకి అనేసి వెళ్ళిపోయింది, అక్కడితో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనిపించడంతో ఒక మంచి పని ఏమైందంటే ఎప్పుడైతే ఆయన ఏదైతే దాన్ని అప్పటిదాకా అనగదొక్కించాడో ఆ కోరిక తీరిపోయింది. తీరిపోవడం వల్ల ఆయన సాధన చేసుకుని ఎదిగేశాడు, బ్రహ్మర్షి అయిపోయాడు. ఎప్పుడైతే అలా చేరుకోకుండా ఎప్పుడైతే మీరు సప్రెస్ చేస్తారో మీరు ఎప్పుడు వెనకలు అవుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు బ్రస్ట్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని పూర్తిగా అనుభవించాడో ఆటోమేటిక్గా కోరిక వెళ్ళిపోయింది, నెక్స్ట్ ముందుకెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఐదర్ ఫుల్గా దాన్ని ఆస్వాదించడం. ఎప్పుడు ఆస్వాదించగలరు? మీ మనసు అక్కడ పెట్టి దాన్ని ఆ పనిలోనే చేసినప్పుడు ఒక్క నిమిషాన్ని మీకు హ్యాపీనెస్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగుతున్నారు, రోజు మీరు కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నారు. ఒక్క క్షణం కనుక మీరు ఆ కాఫీ తాగేటప్పుడు ఆ ఆస్వాదన కనుక మీరు ఆస్వాదించి తాగినప్పుడు ఇది చాలరా ఈ జీవితానికి అనిపిస్తుంది, అంతే కదా. రేపొద్దు ఉన్నా లేకపోయినా బాధ ఉండదు, ఎందుకంటే దాని నుంచి పూర్తి తృప్తి పొందారు. ఎప్పుడైతే పూర్తిగా దాని నుంచి ఎక్స్పీరియన్స్ పొందారో రేపొద్దు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. డబ్బు ఎక్స్పీరియన్స్ పొందారు సార్, లగ్జరీ ఎలా ఉంటుంది, లగ్జరీ కార్ ఎలా ఉంటుంది, లగ్జరీ హోమ్ ఒక్కసారి ఒక రోజు ఒక 4 రోజులు అనుభవించారు చాలా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. రేపొద్దు పెద్ద టెంప్టేట్ ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు. కరెక్ట్.
అదనమాట. నైస్. సో అట్లా రాక్షసుల విషయానికి రాక్షసులు వస్తే మనకి దసరా టైంలో మహిషాసుడు మన దుర్గాదేవి సంహరించింది. ఇక్కడ అంతరంగ ఉద్దేశం అంటే మహిష అంటే మనలో ఉన్న తమో గుణము, లేకపోతే బద్ధకము. ఎప్పుడైతే నువ్వులో ఉన్న బద్ధకాన్ని ఒక పని చేయడానికి బద్ధకం ఏదైతే ఉందో ఆ బద్ధకాన్ని ఎప్పుడైతే నువ్వు జయించావో, దుర్గా అంటే నీలో ఉన్న శక్తి, సంకల్పం. ఈ బద్ధకమే కర్మ. ఎప్పుడైతే నీ ఫ్రీ విల్తో శక్తితో ఈ కర్మను నేను జయించాలని దృఢంగా నిర్ణయించుకున్నావో ఆటోమేటిక్ బద్ధకం నశించిపోద్ది. ఎలాగైతే దుర్గాదేవి మహిషాసుని చంపేసిందో నీ ఫ్రీ విల్ అనేది ఏం చేస్తే నేను చెప్పుకున్నట్టు ఈ కర్మని దగ్ధం చేస్తుంది. ఆ ఎనర్జీ అనేది దీన్ని నాశనం చేసేస్తుంది, ఈ తమో గుణాన్ని. అసలు హ్యాబిట్స్, ఈ అలవాట్లు ఎన్ని రోజుల్లో ఫామ్ అవుతాయి మన బాడీలో? సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే 21 days అంటున్నారు, లేకపోతే 40 days. 21 days ఏదైనా పనిని రిపీట్గా చేసినప్పుడు అది అలవాటుగా మారిపోతుంది. అవి మన బాడీలో ఎక్కడ ఉంటాయి అలవాటు? నీ బాడీలో ఎక్కడ ఉంటాయంటే ప్రతి సెల్లో ఉంటాయి. దానికన్నా మాస్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ కనెక్షన్. ఇది మన కనెక్షన్స్ అన్నమాట. మైండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇది సార్. మైండా? బ్రెయిన్ లోపల. బ్రెయిన్ లోపల ఏ విధంగా పాత్ అయ్యాయి అనేది మైండ్. ఓకే, ఇది హార్డ్వేర్. బ్రెయిన్ హార్డ్వేర్, మైండ్ అనేది సాఫ్ట్వేర్, బాడీ అనేది కంప్యూటర్. మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రాసెసర్. ఓకే, సో ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చాం, కళ్ళ ద్వారా విషయం చూసాము. ఈ లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది కనెక్షన్స్ బట్టి, మన మైండ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాం అనుకోండి, కనెక్షన్ ఒకలా ఉంటుంది. నెగిటివ్గా ఆలోచించాం అనుకోండి, కనెక్షన్ వేరేలా ఉంటుంది. అంటే హ్యాబిట్స్ మన క్యారెక్టర్ని మారుస్తాయి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పనిని 40 రోజులు ఏ పని అయినా చేయడం అలవాట్లేదు. ఓకే, పొద్దున్నే 5:30 లేకపోతే నాకు అలవాట్లేదు సార్. నేను ఎప్పుడు 8 9 లేస్తాను. ఇప్పుడు ఇది నాకు అలవాటు ఉంది అంటే 5:30 లేకపోవడం ఒక పాత్. ఏదైనా మాట్లాడాలన్నా కనెక్షన్ ఉండాలి. ఏదైనా కనెక్షన్సే. వేల బిలియన్స్ ఉంటాయి సార్ కనెక్షన్స్. ప్రపంచంలో యూనివర్స్లో కాంప్లికేటెడ్ సిస్టమ్ ఏదో ఉందంటే హ్యూమన్ బ్రెయిన్. ఏ కూడా కాదు, హ్యూమన్ బ్రెయిన్. దాని నుంచే కనిపెట్టారు సార్ కంప్యూటర్ని. మన కళ్ళ నుంచే కెమెరా కనిపెట్టారు, చెవి నుంచి ఇయర్ పాడ్స్ కనిపెట్టారు, మన బాడీ నుంచే కంప్యూటర్ కనిపెట్టారు. అంతే కదా. సో ఇప్పుడు నేను పొద్దున్నే 5:30 లేద్దామని కనెక్షన్ లేదు, 7 8 లేస్తే కనెక్షన్ కానీ ఉంది. ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు నేను ఖచ్చితంగా 5:30 లేస్తాను అనుకున్నప్పుడు మీ బ్రెయిన్లో ఆ 5:30 లేపే సిస్టమ్ కూడా ఉంది మన దగ్గర. మనకి హైపోథాలమస్ ఉంటుంది, అది బాడీ క్లాక్ అంతా చూసుకుంటూ ఉంటుంది. హార్ట్ బీట్ ఎలా పనిచేస్తుంది, ఆటోమేటిక్ పని చేయాలి కదా, ఆగకూడదు కదా, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. అది ఆటోమేటిక్ రికార్డ్ చేసుకుని ఆటోమేటిక్ లేపుతుంది. అది గుర్తు చేస్తుంది, మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చిన తర్వాత లెగాల లేదని చెప్పి సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సంకల్పం స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఈ 5:30 లేస్తా. ఎప్పుడైతే రోజు ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి, అలాగే 4 రోజులు 5 రోజులు ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి, నేను 8వ రోజు ఖచ్చితంగా లేస్తాను. 5:30 లేసి కూర్చుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజ్ చేస్తున్నా, నేను రోజు 5:30 లేస్తాను, ఎర్లీ మార్నింగ్ లేసి నా పనులన్నీ చేసుకుంటున్నప్పుడు కొత్త కనెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు పాత కనెక్షన్ లేదు. ఎప్పుడైతే కొత్త కనెక్షన్ ఏర్పడిందో ఆ పాత కనెక్షన్ ఎనర్జీ ఇవ్వలేదో అది చచ్చిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా చెప్పా, కలుపు మొక్క ఉంది అనుకోండి, 2 రకాలు చేయొచ్చు, దాన్ని పేకొచ్చు, కానీ బ్రెయిన్లో పేకలేమాట. 2 దాన్ని నీళ్ళు పంపలేదు అనుకోండి, చచ్చిపోద్ది. ఎప్పుడైతే పాత విధంగా ఆలోచించకుండా కొత్త దాని మీద ఫోకస్ పెట్టాను అనుకోండి, కొత్త కనెక్షన్ ఏర్పడుద్ది, ఆటోమేటిక్ కొత్త ఆ పని ఎగిరిపోతుంది. అది మీ కర్మ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆలోచించే విధానం అది ఎక్కడ ఉంటుంది, మీ బ్రెయిన్లో ఉంటుంది. అందుకే ఎప్పుడైతే ఒక విజయం నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో పెట్టాలి అని విజువలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ దానికి సంబంధించిన పనులే సమకూరుతాయి. మీ నుంచి ఆ సిగ్నల్ బయటకు వెళ్తుంది. అలాంటి మనుషులు వస్తారు, మీ ఫ్రీక్వెన్సీ తగ్గట్టు మనుషులు వస్తారు, మీ జీవితంలోకి వస్తారు. అందుకే బ్రేక్ ద హ్యాబిట్స్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎగ్జాంపుల్, మనకి అంతమంది పాదయాత్ర చేస్తారు. సో పాదయాత్ర అనేది వాళ్ళు సైంటిఫిక్ తెలియకపోయినా మనకి నైబర్హుడ్ వాక్ అనే ఒక ప్రాక్టీస్ ఉంది వెస్టర్న్ కంట్రీస్ లో, చాలా మంచి ప్రాక్టీస్. మన దాంట్లో ఉండేది. మన గుళ్ళో కూడా పెట్టారు. ఒక ఏదైనా పని అనుకుని 108 సార్లు ప్రదక్షిణ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసా బాలాజీకి వెళ్ళి నా వేసా రావాలని చెప్పి నేను 108 సార్లు తిరుగుతాను. ఎప్పుడైతే ఆ వేసా వస్తుంది అనే భావంతో, ఎప్పుడైతే కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు. ఎందుకు ఎవరికి వస్తుందంటే ఎవరైతే గట్టిగా సంకల్పం చేసి నమ్ముకొని ఆ తిరిగేటప్పుడు అదే ఫోకస్తో వస్తుంది అనే భావంతో తిరుగుతారు, ఎక్కడో ఆలోచించకుండా మాట్లాడకుండా సొల్లు కబుర్లు చెప్పకుండా ఎవరైతే ఆ ఫోకస్తో తిరుగుతాడో ఆడు ఖచ్చితంగా ప్రతి సెల్లో కూడా అది ఫీడ్ అవుతుంది. ఫీడ్ అయ్యి నాకు ఖచ్చితంగా వస్తాను బాగున్నట్టు కదా, అదే వస్తుంది మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. రెండో విషయం, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు, మనకి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు, అంతమంది వైఎస్ఆర్ రెడ్డి గారు ఇదంతా ఏం చేశారంటే ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాలు జనాలందరిలో నడిచేటప్పుడు నేను సీఎం అవుతాను అని నిర్ణయించుకొని ఆ సీఎం అవ్వడానికి ప్రతిరోజు వాక్ చేసేవాళ్ళు. అంతరంగంగా కరెంట్గా ఉంది, సీఎం అవ్వాలని దృఢ సంకల్పం ఉంది, దానికోసం నడుస్తున్నారు. ప్రతి నిమిషం అదే గుర్తు చేస్తున్నారు వాళ్ళు. సో ఎప్పుడైతే అదే ప్రతి నిమిషం 24 గంటలు అదే ఆలోచనతో ఉంటానో, కాంటంప్లేట్ చేస్తానో, పదే కామన్ థాట్ అన్నాను, అదే మంత్రం, మన తాయిత్రే మంత్ర. ఎప్పుడైతే అదే ఆలోచనతో ఉంటానో సబ్ కాన్షియస్ మైండ్ పిక్ చేసుకుంటుంది, నమ్మేస్తుంది. ఆటోమేటిక్ అలాంటి సంఘటన, అలాంటి పరిస్థితి మీకు ఎదురవుతాయి. అలాంటి సిగ్నల్ బయటకు పంపిస్తున్నారు కదా, సీఎం అవుతానంటే సిగ్నల్ అదే బయటకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రమణాశ్రమం ఉంది. ఆ కొండ బిలియన్ ఇయర్స్ సంవత్సరాల క్రితం అని చెప్పి సైంటిస్ట్ ప్రూవ్ చేస్తారు. హిమాలయాల కన్నా పురాతనమైన అయి ఉండొచ్చు అని చెప్పి కనిపెట్టారు అనమాట. అంత ఎనర్జీ అక్కడ ఉంది.
అందుకే అక్కడ నుంచి చాలా ఋషులు కనిపించకుండా చాలా మంది తపస్సు చేసుకున్నారు. అక్కడ రమణ అక్కడే ఉండేవాడు. ఎప్పుడైతే ఆ గిరి ప్రదర్శన నుంచి 11 కిలోమీటర్ 12 కిలోమీటర్ ఉంటుంది ఆ కొండ చుట్టూ మన పెరిమీటర్ 14 సబ్జెక్ట్ కరెక్షన్. ఆ 14 కిలోమీటర్లు ఎప్పుడైతే ఒక సంకల్పంతో తిరిగానో, ఎప్పుడైతే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువైతే ఎక్కడ ఉంది కాబట్టి ఆ సంకల్పంతో తిరిగినప్పుడు నా సంకల్పం అనేది ఆ ఎనర్జీ ద్వారా బయటకు వెళ్తుంది. తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. నేను చెప్పే కదా, ఎంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అంత తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. నా జీవితంలో కథ వస్తుంది. మీ ఆరా ద్వారా, మీ చుట్టూ ఆరా ఉంటుంది లైట్, అదే మీ యొక్క మ్యాగ్నెటిజం, మీద అదే మ్యాగ్నెటిక్ పవర్. ఆ పవర్ ద్వారా మీ ఆరా అనేది ఈ చుట్టూ ఉన్న ఎనర్జీ కనెక్ట్ అయి ఉంది. నేను మీకు వీడియో చూపించా. పిల్లలు బ్రెయిన్ నుంచి సిగ్నల్ పంపించి గేమ్ ఆడుతున్నారు, మిక్సీ తిప్పుతున్నారు, సిగ్నల్ పంపిస్తారు. మన స్టీఫెన్ హాకింగ్ కూడా చైర్లో కూర్చొని ఏమి బాడీ అంత కదలదు, ఏం కదలదు, బ్రెయిన్లో అని అనుకుంటాడు. ఆ సిగ్నల్ని అప్పుడు మిషన్ కనిపెట్టారు, అది ఇంటర్ప్రిట్ చేస్తుంది లాంగ్వేజ్ లాగా. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లాంగ్వేజ్ ఎంటర్ప్రైజ్ చేసే ఏ టూల్స్ వచ్చినాయి, నేను తెలుగులో మాట్లాడుతాను, ఆటోమేటిక్ ఇంగ్లీష్లో మార్చింది. నేను మాట్లాడిన తెలుగు ఎట్లా మారుస్తుందంటే ఆ సిగ్నల్ నుంచి బయటకు వెళ్తుంది నా లోపల. అలాగా స్టీఫెన్ హాకిన్స్ కూడా సగంగా బ్రెయిన్ ద్వారా ఆపరేట్ చేశాడు మొత్తం, ఓన్లీ సిగ్నల్స్ ద్వారా. అలాగే మన ద్వారా సిగ్నల్స్ బయటకు వెళ్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ని బయట కూడా మనకు కంట్రోల్ చేయొచ్చు అనే విషయం మనకి మధ్య సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు. కొంతమంది చైనీస్ వాళ్ళు అనుకోండి, స్పూన్ బెండ్ చేస్తారు చూసి. మనకి ఇంకా పాత రోజులు పూర్లో నరదిష్ట అని చెప్పి గుమ్మడికాయ కడుతూ ఉంటారు. కళ్ళ ద్వారా కూడా ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. మన మెయిన్ ఇంటెన్షన్, మన లోపల ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు కాదు అక్కడ మెయిన్ ఉద్దేశం. ఆ కళ్ళని మళ్ళీ ఏ ఉద్దేశం, ఏ ఫ్రీక్వెన్సీతో చూస్తుంది, అది ఉద్దేశం, అది మ్యాటర్ అనమాట. అది బయటకు వెళ్తుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది. ఆర్థిక సమస్యలకి, ఈ అనారోగ్య సమస్యలకి ఈ మన అలవాట్లు అనేవి కారణం అవుతాయా? బంగారులేదు సార్, బంగారులేదు, కరెక్ట్గా అవుతాయి. ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు వేసిన అవసరం కన్నా ఎక్కువ ఫుడ్ తిన్నాను అనుకోండి, నేను మగతగా ఉంటుంది, ఏ పని చేయలేను. ఏ పని చేయనప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటే బాగుంటాయి. ఎప్పుడు అలాంటి ఆలోచన ఉండదు. ఎప్పుడు తిందామని ఆలోచన ఉన్నాను అనుకోండి, ఎప్పుడైతే ఫస్ట్ ఆలోచన రాదు, మగతగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉండరు. ఎప్పుడు ఎనర్జీగా ఉన్నారు అనుకోండి, నిత్యామనంగా ఉన్నారు అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నారు అనుకోండి, అలాంటి ఈవెంట్స్ని అలా 10 ఎక్కువ చేస్తాం, మనలో వచ్చే ఫ్రీక్వెన్సీ అదే బయటకు వెళ్తుంది. ఇక ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్. ఫిజికల్గా వర్క్ కన్నా మన మెంటల్గా ఏమనుకుంటున్నాము, నేను ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడు నిద్ర వస్తుంది అనుకున్నాను, అలాంటి సంఘటనలు వస్తాయి. సో ప్రతిదీ ఎఫెక్టే. మీ ఆరోగ్యానికి మీ సంపాదనకి రిలేషన్షిప్ ఉంటుంది. సో హెల్తీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ వచ్చేయచ్చు, మన నుంచి పాజిటివ్ థాట్స్ బయటకు వెళ్తాయి. రైట్. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ అవును సార్ కి మన ఈ బ్రేక్ ద హ్యాబిట్స్ కి ఏమైనా సంబంధం? అవును సార్, చాలా 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 గొప్ప సీన్ సార్ అది. సో అవును సార్. సో ఆ నిజమైన క్యారెక్టర్లే రామ్తో ఏం చెప్తాడంటే నిజమైన క్యారెక్టర్లు సినిమా తీసుకొచ్చారు అని చెప్తా ఉంటారు. సో లార్డ్ ఆఫ్ ద రింగ్ లో ఒక ముసలైన క్యారెక్టర్ ఉంటుంది, అందరికి రింగ్స్ అనే పవర్ ఉంటుంది. పవర్ మణిపూర్ చక్రం సంపించింది, పవర్ కంట్రోల్, అందరినీ కంట్రోల్ చేయాలి. అలా 7 రింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పవర్ నేను పవర్తో ఉండకూడదు, ఆ రింగ్ నేను నాశనం చేయాలి. వీళ్ళ రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ రింగ్ ఉంటే ఆ రింగ్ మిస్యూజ్ చేయొచ్చు ఎవరైనా, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు మైండ్ని పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అలాగే అలా కావచ్చు, అదే పరిమితంగా కావచ్చు, అన్లిమిటెడ్ కావచ్చు. సో ఎప్పుడైతే ఈ రింగ్ని ఎప్పుడైతే ఆ మంటలో వేసి కాల్ చేద్దాం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతారు. ఆ బ్రిడ్జ్ అనమాట, ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో మనలో కూడా బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటంటే వ్యక్తిత్వము, దైవత్వం, పరిమిత ఆలోచనలు, అపరిమిత ఆలోచనలు, డెస్టినీ, ఫ్రీ విల్, డిఎన్ఏ, సోల్. ఇవన్నీ ఒకవైపు, దైవ లక్షణాలు ఒకవైపు, అసుర లక్షణాలు లేకపోతే వ్యక్తిత్వ లక్షణాలు ఒకవైపు, కోపం, క్రోధము, అసూయ, బాధ ఇవన్నీ ఒకవైపు, ప్రేమ, కరుణ, జాలి, సంకల్ప శక్తి, లేకపోతే ఏకత్వము, ప్రేమ, దయ ఇవన్నీ ఒకవైపు. సో ఎప్పుడైతే ఈ శరీర భావాలని గనక నేను శరీర భావాలు కాదు, శరీర భావాలు మించి ఉన్న ఆత్మని దృష్టిలో తీసినప్పుడు ఈ రెండు మధ్య గ్యాప్ ఏర్పడింది. అప్పుడు నేను కంట్రోల్ చేయగలను. ఎప్పుడైతే నేను రావద్దు, ఈ ఎమోషన్ నేను ఫీల్ అవ్వను, నాకు కోపం వస్తుంది, వచ్చినా నేను దాన్ని మీద వ్యక్తపరచను, కంట్రోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. అది గుండాల్ఫ్ అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఆ ముసలి అది మన ఆత్మ అనమాట. ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటామో ఈ గొప్ప భావన, ఈ పరిమిత భావాలని పక్కన పెట్టేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి వాటర్ ఉందనుకోండి, బురద మురి ఉన్న మంచి వాటర్తో కొట్టేస్తే బురద నీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఎప్పుడైతే ప్రేమతత్వం ఉన్నా అనుకోండి, ఎవడేమన్నా పట్టించుకోను. ఎప్పుడైతే కరుణతో ఉన్నాను అనుకోండి, వాడికి హెల్ప్ చేస్తాను. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి, నా జీవితాన్ని సంభవిస్తాయి. సో న్యూరోప్లాస్టిసిటీ అంటే అసలు మన మెదడులో ఈ అలవాట్లు అనేవి ఏ ప్రాంతంలో నిక్షిప్తం అవుతాయి, వాటిని ఎలా బ్రేక్ చేస్తాం? సో మనకి బ్రెయిన్ కి 3 పార్ట్లుగా విభజించారు సార్. ఇది మనకి దీని ఏమిటంటే ఫ్రంటల్ లోబ్ అంటారు, చేయలా పెడితే ఫ్రంటల్ లోబ్. ఇది మనకి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది మన ఫ్రంటల్ లోబ్, ఇది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ మనం ఏ విజువలైజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ కనెక్షన్స్ అనేది ఆ గ్లాండ్ రిలీజ్ అవుతుంది. సో ఈ అనమాట సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, ఓకేనా. ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఇది కాన్షియస్ మైండ్, ఓకే. సో ఇక్కడ మన న్యూరాన్స్ ఉంటాయి ఈ పార్ట్లో. ఇక్కడ న్యూరాన్స్ అన్ని పాత్ అన్ని ఇక్కడ ఏర్పడి ఉంటాయి, కనెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, స్విచెస్. సో ఈ కనెక్షన్ ఎలా మార్చాలని చెప్పి ఇక్కడ విజువలైజ్ చేసుకుని అనుకోండి, ఆ కనెక్షన్ ఇక్కడ మారిపోద్ది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది నాకు అనారోగ్యం అనే కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనిషి ఏదైనా చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఎప్పుడైతే నేను ఆ విజులేషన్ తీసేసి నేను అందరితో ప్రేమతో ఉంటాను, నేను ఎప్పుడైతే విజులేట్ చేస్తానో కనెక్షన్ మారింది. ఇప్పుడు కనెక్షన్ మారి ఆటోమేటిక్గా అలా రెస్పాండ్ చేస్తాను. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో ఎప్పుడైతే కొత్త అలవాటు చేసావో, ఉన్నతమైన కొత్త అలవాటు ప్రాక్టీస్ చేసావో, అప్పుడు కొత్త పాత్ ఏర్పడుతుంది, కొత్త న్యూరాన్స్ ఏర్పడతాయి. రైట్. ఒక అలవాటు యొక్క న్యూరల్ పాత్వే అవును సార్ ఎంత బలంగా అంటే చాలా ఓల్డ్ హార్డ్వేర్ అంటారు. దాన్ని బ్రేక్ చేయడం అంత కష్టం అవుద్దా? కష్టం అంటే ఒకటి సార్, ఎప్పుడైతే మళ్ళీ ఆ విధంగా ఆలోచించకుండా దానికి సంబంధించిన ఆపోజిట్ దాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తానో దీనికి ఎనర్జీ వెళ్ళటం వల్ల ఆటోమేటిక్ పద్దానికి ఎనర్జీ వెళ్ళదు కాబట్టి బ్రేక్ అయిపోద్ది. ఓకే, అంతే. వెంటనే పెద్ద కష్టం ఏం చేయాలి? కష్టం అంటే ప్రాక్టీస్ చేయాలి, మ్యాటర్ ప్రాక్టీస్. అందుకే భగవద్గీత చెప్పబడింది. భగవద్గీతలో రాజుడు కృష్ణుడు ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతారంటే, బాబా లేక కృష్ణ ఈ మనసును ఎలా జయించాలి, ఎలా నియంత్రించాలి? అప్పుడు కృష్ణుడు అద్భుతమైన చెప్తాడు. ఏంటంటే అభ్యాస వైరాగ్యం ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు, మీ మనసుని కంట్రోల్ చేయొచ్చు, మాస్టరీ సంపాదించు. కంట్రోల్ కన్నా బెటర్ పదం అంటే మాస్టరీ. ఒక మాస్టరీ సంపాదించవచ్చు. అభ్యాసం అంటే ప్రాక్టీస్. జీవితంలో నాకు ఏది కావాలి అనే దాని మీద దృష్టి పెట్టాను, నాకు ఏది వద్దు దాని మీద కాకుండా నాకు ఏది కావాలి అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఆ పాత ఏర్పడుతుంది, ఆ కనెక్షన్ ఏర్పడుతుంది, పాత పోద్ది, న్యూరాన్స్ అని అది చనిపోతాయి అనమాట, కొత్త పాత ఏర్పడుతుంది. మరి మా ఫ్రెండ్ ఎందుకు పోవట్లేదు చెప్తున్నా, ఆయన పాత దాన్ని డిటాచ్గా చూడలేదు, ఇది నా శరీరానికి వచ్చిన ఆలోచన అని చూడలేకపోతున్నాను. డిటాచ్గా అయ్యి నాకు ఫ్యూచర్లో నేను ఆనందంగా ఉండాలని సంకల్పం అతను పూర్తిగా ప్రాక్టీస్ చేయట్లేదు. ముందు పాత దాన్ని డిటాచ్ చేసి కొత్త దాని మీద ఫోకస్ పెట్టాలి. ముందు రాయాలి, తర్వాత విజువలైజ్ చేయాలి. ఎన్ఎల్పి లాగా దగ్గర వచ్చి పడేశాను. ఇది ఈ శరీరం సంబంధించిన ఆలోచన. చాలా మంది ఏం చేస్తారంటే ఎమోషన్ వస్తే గిల్టీ ఫీల్ అయిపోతారు. అయ్యో వచ్చేసింది. గిల్టీ ఫీల్ అవ్వాలి. గిల్టీ ఫీల్ అంటే నువ్వు దాంట్లో ఎమోషన్ పడిపోయినట్టే. ఎమోషన్ పడిపోకుండా ఇది నా శరీరానికి వచ్చిన అలవాటు, నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన అలవాటు, నా పాత సంస్కారం నుంచి వచ్చిన అలవాటు, ఇది నేను కాదు, నేను అసలైన నా ఆత్మ, నేను ఇది నేను తెచ్చుకున్నాను లేయర్ లాగా. ఎలాగైతే అట్టుపండు పైన తొక్క ఎలాగైతే ఉంటుందో, కొబ్బరి పైన టెంక్ ఎలాగైతే ఉంటుందో, ఈ వ్యక్తిత్వాన్ని లేయర్ నేను తెచ్చుకున్నాను. దీన్ని సపరేట్ గా చూడటం మొదలు పెట్టినప్పుడు ఇంత గోల్డ్ మనకి లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పే కదా, అది సపరేట్ గా చూడగలిగారు సాక్షి భావంతో. దానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. సో మెడిటేషన్ ఎప్పుడైతే నేను శ్వాసని గమనించినప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా నా ఫోకస్ అంతా శ్వాస మీద ఉంది, ఈ క్షణంలో ఉంది. నేను గతం నుంచి ఆలోచించట్లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ బాడీలో మంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే సిగరెట్ తాగిన దానికి ఎక్కువ కిక్ ఇక్కడ పొందుతున్నా, ఎప్పుడైతే అక్కడికన్నా ఎక్కువ కిక్ ఇక్కడ పొందనుకో దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, దాని వదిలేస్తా ఆటోమేటిక్గా. 40 days మెడిటేషన్ ప్రాక్టీస్ చేయమని తొందరగా ఆటోమేటిక్ అయిపోద్ది. ఫోకస్ పెట్టండి, నేను భవిష్యత్తులో ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆటోమేటిక్ పడిపోతుంది. రెండు ఫోకస్. ఇది మేము ఎప్పుడు ట్రై చేయాలి యాక్చువల్గా, ఇది ఇప్పుడు ఎన్ఎల్పి ట్రై చేయాలి. ఎన్ఎల్పి ప్లస్ మెడిటేషన్ దాంట్లో కిక్ ఎక్కువ వస్తుంది, ఇంకా శక్తి వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం శక్తి మీ మెడిటేషన్ నుంచి వస్తుంది. తర్వాత అలా ఎలా మీ ఫ్యూచర్లో ఏం చేయాలని దాని మీద మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు అలవాట్లు అనేవి లూప్ కదా సార్, పదే చేస్తాం కాబట్టి అది లూప్. బ్రేక్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? అవేర్నెస్ తో ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. అంతే, కాన్షియస్గా అవేర్నెస్ తో ఉండటమే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కారు నడిపేటప్పుడు పక్క చూడటం, ఏదో ఆలోచించే అలవాటు. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో ఆ క్షణంలో ఉండటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్షణంలో ఉంటే అలవాట్లేదు అనుకోండి, శ్వాసం గమనించండి, ఈ క్షణంలో వచ్చేస్తారు. ఈ క్షణంలో శ్వాసం గమనించడం, ఈ క్షణంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ విషయాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. చాలా మంది నేను కారు నడుపుతాను అనుకోలేదు, ఆటోమేటిక్ ప్రోగ్రామ్ చేయబడి ఉంది ఎలా నడపాలో. ఆ ప్రోగ్రామ్ నా భాగంగా నడుస్తూనే ఉంది, కారు ఇది చూస్తూనే చేతిప్తూనే ఉంటుంది. కరెక్ట్, అవును. సో ఎప్పుడైతే కాన్షియస్ తో ఉన్నానో ముందు ఏ వెహికల్ వస్తే తెలుస్తుంది. కాదండి, నేను చాలా సార్లు కారు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ కారు వెళ్ళిపోతుంటాను, ఏం ప్రమాదం లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంటాను. దాన్ని ఎట్లా చూస్తాం? సో ఆల్రెడీ కళ్ళు చూస్తాయి, సబ్ కాన్షియస్ మైండ్ రన్ అవుతా ఉంది. సో సడన్ గా ఒకసారి కళ్ళు చూడకుండా ఇటు పక్క వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయలేరు, యాక్సిడెంట్ అవుతుంది. అది ఎరుకుతూ ఉన్నారు అనుకోండి, ఇటు పక్క కూడా చూడగలం. ఓకే, అదే చాలా సార్లు మనం ఎరకలో ఉండము, నడుస్తా ఉంటది కానీ ఏం ప్రమాదం లేకుండా. మనం ఎరకకు వచ్చి భయం వేస్తా, అయ్యో ఇప్పుడు చేసామని. అట్లా చాలా సార్లు అనుభవం అయింది నాకు. ప్రాబిలిటీ ఒకసారి జరగచ్చు, అవును, ఇప్పుడే జరుగుతుంది. అందుకే కాన్షియస్ గా ఉండాలి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఓకే, ఇట్లాంటివన్నీ ఈ అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? అదే స్టిమ్యులేషన్ అంటే మన కొత్త దాన్ని పుట్టించడం బ్రెయిన్స్. ఓకే. సో ఎప్పుడైతే మనం కొత్తగా ఆలోచించామనుకోండి, ఆ కొత్తగా ఆలోచన దానికి ఆ స్టిమ్యులేట్ అయ్యి ఎనర్జీ అంతా, లేకపోతే ఆ న్యూరాన్స్ అన్ని ఫైర్ అయ్యి ఆ పాత ఏర్పడుతుంది. అంటే న్యూరో టెక్నాలజీ కూడా ఎన్ఎల్పి లాగే సేమ్ అదే. ఆ న్యూరాన్స్ కొత్త న్యూరాన్స్ ఫామ్ అవుతాయి, ఆ పాత దానికి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి ఆ విధంగా రెస్పాండ్ అవుతుంది. సో ఎంతసేపు ఈ శాస్త్రమైన ఏదైనా మనం అనుకోవడం మీదనే పని చేస్తే అన్ని అంతే. మీ ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. అందుకే మీకు ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఆ పని అలవాటుగా ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, 40 days ఫామ్ అవుతుంది బ్రెయిన్. అందుకే 40 days పట్టింది, ఎందుకంటే బ్రెయిన్స్ లో న్యూరాన్స్ ఫామ్ అవడానికి మినిమం 3 to 4 weeks పడుతుంది. ఆ పని 4 weeks తో చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. విజయవంతంగా ఇట్లాంటి అలవాట్లను బ్రేక్ చేయడానికి ప్రముఖులు వాడిన టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సో చాలా మంది క్రికెటర్స్ కానీ, చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు రీసెంట్గా ఏం చెప్పారంటే, నేను ఎప్పుడో 1990s సీక్రెట్ అనే బుక్ చదివాను,
మన రీసెంట్గా చెప్పారు సీక్రెట్. ఆ టైంలో సీక్రెట్ బుక్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ బుక్ చదివాను నేను. సీక్రెట్ బుక్ చదివారంట. చదివి లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడే తెలుసుకున్నాను. నేను గొప్పగా మెగాస్టార్ అవుతాను, ఇండియాలో నెంబర్ 1 స్టార్ అవుతాను, హైట్ పేరు స్టార్ అవుతాను, అప్పుడు విలేజ్ చేసి అయ్యారు. ఇంకా ఒక స్టేజ్లో ఇండియాలో నెంబర్ 1 హైట్ పేరు స్టార్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుకేష్ అని చెస్ ఛాంపియన్ ఉన్నాడు కదా, ఆ చిన్నప్పుడు ఫిక్స్ అయ్యాడు కదా నేను వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ అవుతాను. అప్పుడే చెప్పాడు, ఎన్నో 8 years 7 years ఉన్నప్పుడు చెప్పాడు. ఆటోమేటిక్ దానికోసం అలాగే పనిచేశాడు. ఎప్పుడైతే మైండ్లో ఫిక్స్ చేస్తానో, ఎప్పుడైతే దాన్ని ప్రోగ్రామ్ చేస్తానో, ఆ విధంగా వర్క్ చేస్తాను. రోజుకి 2 గంటలు పని చేస్తాను, ఆ విధంగా నేను అట్రాక్ట్ చేస్తాను ఆ ఈవెంట్స్. సో ఇదే టెక్నిక్, ఇంకా అంతే టెక్నిక్. విజువలేషన్ ఫీల్ అవ్వాలి, అంతే ఫీల్ అవ్వాలి. ఆటోమేటిక్గా బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది, ఆ విధంగా బాడీ రెస్పాండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ పాస్ట్లో ఉంది సార్, ఎప్పుడైతే ఫ్యూచర్ లో ఈ సక్సెస్ అవుతుందని ఆలోచన తీసుకొని ఈ బాడీని ట్యూన్ చేసే విధానమే మీ విజువలైజేషన్. ఈ విజువలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఫ్యూచర్ కి ట్యూన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రీక్వెన్సీ 80లో ఉంది, నాకు కావాల్సిన లక్ష్యం 100లో ఉంది. ఎప్పుడైతే ఈ విజువలైజేషన్ జరిగే దాన్ని ఎప్పుడైతే నేను విజువలైజ్ చేస్తానో బాడీకి ఫ్యూచర్ పాస్ట్ తెలియదు కాబట్టి ఆ 100 ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే ఇప్పుడు ఫీల్ అయిందో ఈ బాడీ కూడా 100లోకి ట్యూన్ అయిపోద్ది. ఎప్పుడైతే బాడీ ట్యూన్ అయింది అనుకోండి, మీ మైండ్ మీ బాడీ చెప్పిన మాట ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బు సంపాదించాలని ఉంది, రోజు కష్టపడాలని ఉంది, పని చేయాలని ఉంది, మీ బాడీ పాస్ట్ లో ఉంది అనుకోండి, వెనక్కి అవుతా ఉంటుంది, పడుకోలే బాగుంటుంది అని చెప్తా ఉంటుంది. కానీ మనసు ఏం చెప్తుంది, లే మనం పని చేసుకోవాలని చెప్తా ఉంటుంది. ఎప్పుడైతే విజువలైజ్ చేశాను అనుకోండి, నా బాడీగా ట్యూన్ అయింది, లెగుద్దాము లెగాలి అని. అప్పుడు మనసు చెప్పిన బట్టి బాడీ ఉంటుంది, బాడీ మైండ్ ఒకే లింక్ లో ఉంటాయి, హార్మోనిగా పనిచేస్తాయి, సింక్ లో పనిచేస్తాయి. ఈ హిప్నోథెరపీ అదేనా? అది హిప్నోసిస్ అనొచ్చు, మనం సెల్ఫ్ హిప్నోసిస్ అనొచ్చు, అదే హిప్నోసిస్. సో ఎవరైనా మనల్ని అట్లా హిప్నోసిస్ చేయొచ్చు, కాదు మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని వశీకరణ అనొచ్చు, కానీ అలా కానీ హిప్నోసిస్ అంటాం. వశీకరణ డిఫరెంట్, అది మన కంట్రోల్. అట్లా తాగుడు మానిపించొచ్చా హిప్నోసిస్? కరెక్ట్. సెల్ఫ్ హిప్నోసిస్ అదే కదా కొత్త ప్రోగ్రామ్ ఏర్పడింది సార్. మీ ఎమోషన్ ఎక్కడ ఉంది, మీ అడిక్షన్ ఎక్కడ ఉంది, మీ బ్రెయిన్ లో ఉంది. మీ ఎడిక్షన్ సార్ నేను సెల్ఫ్ చేసుకోలేకపోతున్నా, మీరు చేస్తే నేను లొంగుతానా? చేయొచ్చు. కొంతమంది చేసేవాళ్ళు హిప్నాసిస్ చేసేవాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ చేసుకోవచ్చు, చేయలేకపోతే పక్కన చేసేవాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, హిప్నాసిస్ డాక్టర్స్ ఉన్నారు, ఎన్ఎల్పి డాక్టర్స్, ఎన్ఎల్పి పర్సన్స్ ఉన్నారు, చేస్తారు. సో అందుకే మనం లాస్ట్ టైం చెప్పినట్టు మనకి వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం కదా, వర్క్ షాప్ మనలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. సో ఎప్పుడైతే మనం ఈ 21 days లో ఈ ఫుల్ కోర్స్ గా అండర్స్టాండింగ్ చేసి చదువుతామో, ఈ నాలెడ్జ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి ఈ నాలెడ్జ్ ఏం చేస్తుంటే కొత్త ప్రాబిలిటీని, కొత్త దృక్పథాన్ని, కొత్త అవకాశం సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా అని తెలుసు, ఓన్లీ ఫిజికల్ గా స్టోర్లో కాకుండా, ఫిజికల్ గా ఇలా ఒక ఇల్లు తీసుకొని సెటప్ కాకుండా యూట్యూబ్ లో కూడా ఎలా మీకు ఛానల్ ఎలా పెట్టాలి దాని గురించి ఐడియా ఉంది అనుకోండి, ఇంకో రకమైన వే ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతే కదా. అంటే మన నాలెడ్జ్ ఎంత పెరిగితే మన యాక్సెప్టెన్స్ అంత పెరుగుతుంది, మన బిలీఫ్ సిస్టమ్ అంత పెరుగుతుంది, మన రియాలిటీ అంత మారుతుంది. సో అందుకే నాలెడ్జ్ పెంచే కార్యక్రమంలో భాగంగా 21 days వర్క్ షాప్ ఉంటుంది మనకి. ఎవ్రీ మంత్ 7th నుంచి 28th. సో 21 members తీసుకుంటున్నాను. సో దాంట్లో తీసుకున్న వాళ్ళు 21 days ఫుల్ గా క్లాస్ చెప్పడం వల్ల, తర్వాత ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్ జీవితంలో మనం మార్చుకుంటాం. ఏమేం క్లాసులు చెప్తారు 21 days? 21 days లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి సార్. మీ బ్రెయిన్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ఎమోషన్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది, బ్రెయిన్ పవర్ ఏంటి, హ్యాబిట్స్ ఎలా బ్రేక్ చేసుకోవాలి, మెడిటేషన్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఎలా చేయాలి, ఫోకస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ నైబర్హుడ్ వాక్ ఎలా చేయాలి. సో ఎన్ని క్లాసులు ఉంటాయి అనమాట మనకి. ఓకే. ఎవరైనా దురలవాట్లు ఉన్న వాళ్ళు రావచ్చా? ఎవరైనా రావచ్చు. మా దాంట్లో చాలా మంది అలవాట్లు ఉన్న కొంతమంది వచ్చారు, భార్య భర్త ఇష్యూస్ ఉన్న వచ్చారు, డబ్బు పోగొట్టుకున్నాను దాని ఎలా సంపాదించాలి మళ్ళీ అని వచ్చేవాళ్ళు, కొంతమంది బాడీలో కొన్ని ఇష్యూస్ ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వచ్చేవాళ్ళు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ రకరకాల వచ్చారు. సో ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, అందరూ చాలా వండర్ఫుల్ గా ఉన్నారు. అంటే మారిపోయిన మొత్తం చెప్పలేదు, బట్ అట్లీస్ట్ ఒక హోప్ క్రియేట్ అయింది. నేను మారుతాను, నేను క్రియేట్ చేయగలను ఒక సైన్స్ ద్వారా చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే సైన్స్ ద్వారా చెప్తాను వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దీనికి ఏమైనా క్రైటీరియా ఉందా క్లాస్ లో జాయిన్ అవ్వడానికి? సో ఒకటి పెయిడ్ వర్క్ షాప్ సార్, ఫ్రీ ఏం కాదు. మీరు అమీర్పేటకి వెళ్ళి జావా కోర్స్ నేర్చుకోవాలంటే ఫీజు పే చేయాలి. తర్వాత మీరు మెడికల్ చెకప్ బాడీ మొత్తం చెకప్ చేయాలంటే మీరు మినిమం 5 to 10,000 అవుతుంది. అలాగే మేము కూడా ఛార్జ్ చేస్తాం. సో ఎందుకంటే క్లాసు మీరు ఛార్జ్ చేసినప్పుడు సిన్సియర్టీ మీరు కనిపిస్తుంది. నాకు ఫ్రీగా చెప్తాను, సిన్సియర్గా ఉండలేదు, ఉపయోగం లేదు, సిన్సియర్గా ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి దట్ మై వర్త్, ఐఎమ్ వర్త్ ఆఫ్ ఇట్, నా విలువ నాకు తెలుసు కాబట్టి, ప్లస్ నాలెడ్జ్ విలువ అనమాట. సో దాని తర్వాత మీరు ఏంటంటే, మీరు ముందు నేను అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారు ఆ పర్పస్ తెలుసుకొని మీరు సిన్సియర్గా ఉన్నారని చెక్ చేసి మేము జాయిన్ చేసుకుంటాం. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 30 మంది 40 members పైన కాల్ చేశారు. సో కొంతమంది మధ్యలో డ్రాప్ అయ్యారు, కొంతమంది చివరిలో వచ్చారు, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. బట్ మీరు సిన్సియర్గా ఉన్నప్పుడు ఐ కెన్ టేక్ ఇట్. సిన్సియర్గా మీరు మారదా ఉన్నప్పుడు హెల్ప్ చేయగలను, మీరు మారదా ఉన్నప్పుడు నేను పుష్ చేయలేను. బొర్రాని నీళ్ళ తీసుకొస్తాం కానీ తాగించలేను కదా. కరెక్ట్. అఫ్ కోర్స్, అంటే మీరు చెప్పింది కరెక్ట్. మన మనసులో ఒక బలమైన సంకల్పం ఉంది, దాన్ని నేను డైరెక్ట్ చేస్తాను. డబ్బులు కట్టి, అంటే డబ్బులు కట్టడం అంటే చిన్న విషయం కాదు. మనం పే చేస్తున్నామంటే ఎస్ మన మారాలనే సంకల్పానికి అది రాజముద్ర, అది ముద్ర, అంతే రాజముద్ర, సింబల్. అది
సింబల్. డబ్బులు అప్పు తెచ్చో ఏదో ఒకటి మన సేవింగ్స్ తీసుకొని ఏదో ఒకటి చేసి పట్టుకొస్తున్నామంటే సగం సక్సెస్ సాధించినట్టు. అదే టెస్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఎస్, అది టెస్ట్ పాయింట్. కాబట్టి అలా రావడం అనేది కరెక్ట్. ఉచితంగా చెప్పింది ఏది కూడా కొంతమంది తీసుకుంటారు, ఎక్కువ మంది తీసుకోరు. అలాగా పొద్దున్న 5:30 లేకపోతే లేగరు. అదే డబ్బు కట్టాం అనుకోండి, అదే లేపుతుంది వర్క్ చేస్తారు. రైట్ రైట్ రైట్. అందుకే పాత రోజులు కూడా గురువులకి గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. కరెక్ట్. అలా నేర్చుకున్నప్పుడు కదా మరి. అవును, రైట్ సార్. ఇప్పుడు ఇంకొకటి కృష్ణుడు కర్మయోగం, రాజయోగం ఇట్లా చెప్పారు, ధ్యాన యోగం, ఇవన్నీ యోగం గురించి చెప్పారు. ఈ యోగకున్న ప్రత్యేకత ఏంటి? సో మనకి June 21 యోగా సందర్భంగా మనకి మంచి టాపిక్స్ యాక్చువల్గా. సో యోగం అంటే అందరికి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. యోగం అంటే కలయిక, యూనియన్. దేని కలయిక? వ్యక్తిత్వం దైవత్వం కలయిక, శరీరం మనసు యొక్క కలయిక. ఓకే, మీ యొక్క థాట్ ఎమోషన్ కలయిక, మీ బ్రెయిన్ హార్ట్ కలయిక. బ్రెయిన్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. వీడికి డబ్బులు ఇద్దాం, హెల్ప్ చేద్దాం, లోపల ఫీలింగ్ చెప్తుంది. వీడు వద్దని చెప్తూ వద్దురా డబ్బులు సేవ్ చేసుకొని చెప్తుంటారు. ఈ రెండింటి కలయిక. సో అలా ఎప్పుడైతే రకరకాల ఒక నాలెడ్జ్ ద్వారా జ్ఞానయోగము, జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఒకటి ఆత్మజ్ఞానం, 2 మెడిటేషన్, రాజయోగం. మెడిటేషన్ చేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే ట్రాన్సెండ్ అవుతారో, ఎప్పుడైతే మీ బ్యూటీ మీరు అర్థం అవుతారో, మీ సోల్ని ఎప్పుడైతే ఫీల్ అవుతారో, మీ దైవత్వం ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అది ఆటోమేటిక్గా వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు కొంతమంది భక్తి యోగము, భక్తికి డెఫినేషన్ ఏం చెప్పారంటే స్వస్వరూప అనుసంధానమే భక్తి. స్వస్వరూపం అంటే నా వ్యక్తిత్వం అసలు రూపం కాదు, నా ఆత్మ ఏదైతే ఉందో, నా దైవత్వం, అది అసలైన రూపం నాది. గొప్ప క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో, కంపాషన్, ప్రేమ, కరుణ, మానవత్వం విలువ ఏదైతే ఉందో అది అసలైన నేను. దానిపైన కోపము, ద్వేషము ఏదైనా సెకండరీ ఉన్నాయి కదా. అసలైన నేనుకి అనుసంధానం. రమణ మహర్షి చెప్తారు కదా, నువ్వు ఎవరో ఫైండ్ అవుట్ చేయమని. ఆ అసలైన నేనుతో అనుసంధానం అవటమే స్వస్వరూప అనుసంధానం, అదే భక్తి. ఎప్పుడైతే నా వ్యక్తిత్వాన్ని కోల్పోయానో, నేను ఫలానా వాడిని ఎప్పుడైతే నేను కోల్పోయానో, అప్పుడు నా దాంతో అసోసియేట్ అవ్వగలను. అప్పుడు నేను భక్తితో ప్రార్థన చేసినప్పుడు నేను ఫలానా వాడిని మర్చిపోయి నేను అతని శరణాగతి అవుతున్నాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనం యోగం అయిపోతున్నాం. ఒక పని ద్వారా కూడా యోగం అవ్వచ్చు. కర్మయోగం అంటే ఏ పని చేస్తున్నానో ఆ పని మీద పూర్తిగా నిమగ్నమైనప్పుడు చేసేవాడు చేయబడేది 2 ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ టైప్ చేసినట్టు నేను టైప్ చేసిన భావన ఉంటుంది, మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫోకస్గా ఒక సాంగ్ విన్నప్పుడు సాంగ్ వినేవాడు వినబడేది 2 ఉండవు. ఆ సాంగ్ మీరైపోతారు, ఆ హీరో మీరైపోతారు. అంటే చూసేది చూడబడేది ఒకటి అయిపోతుంది. అని పని ద్వారా ఒకటి, జ్ఞానం ద్వారా, భక్తి ద్వారా ఏ మార్గమైనా చేరుకోవచ్చు. చూశాను సార్, ఒక పెద్ద కంపెనీ CEO, అంటే అతని జీతం కోట్లలో ఉంటుంది. అవును సార్. అతను ఒక రోజు గుడికి వచ్చి అంగ ప్రదర్శన చేసి, అంటే మొత్తం పొర్లు ఆడుతూ ప్రదక్షిణ చేసి, అహంకారం పోద్ది కదా, దానికోసమేనా? అంతే కదా. అహంకారం పోతే భక్తి సరెండర్ అయిపోతాడు, ఆటోమేటిక్గా జీవితంలో ఆనందంగా ఉంటారు. ఓకే, నేను అదే ఆశ్చర్యపోయి, ఎందుకు ఇతను ఇంత CEO కోట్లు సంపాదించాడు అంత. సార్ మనకి రాబిన్ శర్మ ఉన్నాడు సార్. రాబిన్ శర్మ, ఏ మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అవును, రాబిన్ శర్మ ఫేమస్ కదా. సో ఆయన ఏం చేశాడు, ఆయన మంచి డాక్టర్, కాకపోతే ఆయనకి కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. డాక్టర్లు ఏం చెప్పారు, చనిపోతావు, ఇలాంటి దానికి మా దగ్గర వైద్యం లేదు, నువ్వు ఇండియాకి వెళ్ళు, వాళ్ళు క్యూర్ చేయగలరు అని చెప్పి ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు, ఆ పల్లెటూరులో సాధారణ జీవన విధానం గడపడం వల్ల ఆయన పూర్తిగా యంగ్గా అయ్యాడు. 60 years తర్వాత అతను 40 ఏళ్ళుగా మారాడు. ఇప్పుడు కూడా యంగ్గా ఉంటాడు. ఎప్పుడైతే మీ ఆహార విధానంలో రాబిన్ శర్మ ఒరిజినల్ స్టోరీ, ఎప్పుడైతే జీవన విధానంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్నాడో, మెడిటేషన్, సరెండర్నెస్, సెల్ఫ్ లవ్, తర్వాత పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ మనం ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నారు. ఒకటి సార్, మీ ఆహారం తినే విధానం బట్టి మిమ్మల్ని చెప్పొచ్చు. మీరు ఫాస్ట్గా తింటున్నారు అనుకోండి, మీ జీవితంలో ఎప్పుడు ఉరుకుదాం, పరిగెత్తుతాం అనే దాని మీద ఉంటారు. మీ జీవితాన్ని ఆస్వాదించట్లేదు, అప్పుడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. మీ రిథంలో లేరు, జీవితంతో ఆ సింక్లో లేవు. కరెక్ట్. సో అలాగా ప్రతిదానికి చెప్పొచ్చు. మీరు తినే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసేటప్పుడు ఫాస్ట్గా రాస్తారు రైటింగ్, మీ జీవితం చెప్పొచ్చు. మీరు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు మీరు ఫాస్ట్గా పనిచేద్దాం అనుకుంటారు. ఆ సింక్లో ఉండలేదు అన్నమాట. ఆ సింక్ ఇంపార్టెంట్, ఆ నవ్వులో ఉంటే, ఈ క్షణంలో ఉంటే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మంచి కొటేషన్ ఇది, బకెట్ కింద మన వాటర్ ట్యాప్ కింద బకెట్లు పెట్టారు, ఆ బకెట్ అని డబ్బు అంటారు. ఓకే, పక్కన కుండీలు ఉన్నాయి, రిలేషన్షిప్స్, హెల్త్, తర్వాత వెల్త్, ఇవన్నీ ఒక బకెట్లో కుండీలు. సో ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని కుండీలో పోసేదానికి బాగానే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆ కుండీలు పక్కన పెట్టి 10 బకెట్లు ఇచ్చి పక్కన మాడిపోతుంది. సో ఎప్పుడైతే బకెట్ ఫుల్గా దింపారు అనుకోండి, డబ్బులు వస్తున్నాయి, హెల్ప్ చేశారు, లేకపోతే దాచుకున్నారు, డబ్బులు వస్తున్నాయి, హెల్ప్ చేశారు, డబ్బులు వస్తున్నాయి, ఆరోగ్యం సంబంధించిన వాటి మీద పెట్టాము, అంటే బ్యాలెన్స్ చేసుకున్నాం, కుటుంబ సంక్షేమం కోసం పెట్టారు, ఫ్యామిలీతో స్పెండ్ చేశారు, సమాజంగా స్పెండ్ చేశారు, మీకోసం స్పెండ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మీరు ఈ పర్పస్ తెలుసుకున్నారో, డబ్బును ఉపయోగించుకుని తెలుసుకున్నారో, అది మిమ్మల్ని ఉపయోగించకూడదు. అది మీరు కానీ ఉపయోగించుకోవాలి, అది మిమ్మల్ని ఉపయోగించుకోండి. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. పర్ఫెక్ట్ సార్.
ఇది దీనికి ఏమన్నా రిలేటివ్? పర్ఫెక్ట్ సార్. ఓకే. సో ఆత్మజ్ఞానం మొత్తం ఇక్కడే ఉంది. ధర్మం అంటే ఏంటంటే ఏది ఇతరులు నీకు చేస్తే నీకు ఆనందం కలిగిస్తుందో ఆ పని నువ్వు చేయాలి. ఓకే. ఏ పని చేస్తే ఇతరులు ఏ పని నీకు చేస్తే నీకు ఆనందంగా ఉన్నదో అది చేయడమే ఆనందము. ఇంకో డెఫినేషన్ ఏం చెప్తారంటే ఏ పని చేస్తే ఇహంలోను పరలోను ఆనందంగా ఉంటావో అదే స్వధర్మం. ఎప్పుడైతే నువ్వు అందుకే పక్కనోడు ఉన్న ఫెరారీ కారు ఉందని చెప్పి కొనుక్కున్నావు అనుకోండి, జీవితం నాశనం అయిపోతుంది. పక్కనోడికి అది ఉందని చెప్పి మంచి అలా కాదు, నీ లోపల ఏమనిపిస్తుంది, నీకంటే స్వధర్మం ఉంది, స్వ ఇష్టం ఉంది, స్వ ప్రణాళిక ఉంది, స్వ పర్పస్ ఉంటుంది. ఒక్కొక్క పర్పస్ ఒకటి. అదే బ్యూటీ కదా సార్, భిన్నత్వం లేకత్వం అంటే. సో ఎప్పుడైతే నీ పర్పస్తో నువ్వు తెలుసుకొని నీ స్వధర్మంతో నువ్వు ఉంటావో ఆటోమేటిక్ నువ్వు ఆనందంగా ఉంటావు. అవును. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాస్ షాప్ పెట్టారని చెప్పి నేను కూడా పెట్టా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టం ఉంటే పెట్టు, అలా చెప్పి వాడు పెట్టారని చెప్పి పెట్టాను అనుకోండి, చేతులు కాలుతాయి. అదే జరుగుతుంది కదా. చాలా మంది యూట్యూబ్ ఛానల్ అందరూ పెట్టారు, నేను పెట్టాలి, అందులో షార్ట్ ఫిల్మ్ చేస్తాను, నేను చేస్తాను. అలాగే స్వయంగా ఇష్టం ఉంది అనుకోండి, దానికోసం క్రియేటివ్ గా చేస్తావు, ఆటోమేటిక్ గా నువ్వు దానికోసం పని చేస్తావు, రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. బై ప్రొడక్ట్. ఎప్పుడైతే మనం ఒక పనిని ప్రేమతో చేస్తామో, ధర్మంతో చేస్తామో, ఆటోమేటిక్ గా మనీ అనేది బై ప్రొడక్ట్ వస్తుంది, ఫేమ్ అనేది బై ప్రొడక్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే. అట్లాగే జ్ఞానం. అవును సార్. సో ఈ జ్ఞానం అనేది ఈ అలవాట్లను బ్రేక్ చేయడానికి ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో ఈ నాలెడ్జ్ ఇస్ ఎంపవర్. మీ చెప్పిన ఫ్రెండ్కి లోపించింది ఏంటంటే జ్ఞానము, సంకల్పం ఉంది, తర్వాత ఈ చేయాలనే కసి ఉంది, ఎలా చేయాలో జ్ఞానం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, సూపర్. ఇక్కడ ఒక బాటిల్ పడింది, ఆ బాటిల్ లేపనే సంకల్పం ఉంది, ఆ బాటిల్ ఎలా లేపో తెలియదు. ఓకే. ఆ బాటిల్ లేకపోతే శక్తి లేదు. మూడు ఉండాలి. ఓకే. జ్ఞానం ఉండాలి, దానికి కావాల్సిన సంకల్పం ఉండాలి, అది ఎలా పనిచేయడానికి శక్తి ఉండాలి, మూడు ఉండాలి. ఆ బాటిల్ ఎలా తీయాలో తెలియాలి, ఆ తీయడానికి ఆ శక్తి ఉండాలి, ముందు దానికన్నా ముందు తీయాలని అనుకోవాలి. ఓకే. ఆ మూడు జరిగినప్పుడు జరుగుతుంది. మీ ఫ్రెండ్ విషయంలో మారాలని ఉంది, ఎలా మారాలో తెలియదు. ఓకే. అదేంటే దానికి కావాల్సిన శక్తి లేదు, ఒకటే ఉంది, మిగతా రెండు లోపించినాయి. ఆ శక్తి మెడిటేషన్ ద్వారా లేదు, శక్తి లేదు. ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఎన్ఎల్పి లేకపోతే ఈ వర్క్షాప్స్ జాయిన్ అవడం వల్ల వస్తుంది నాలెడ్జ్. దాని ద్వారా ప్రాక్టీస్ చేస్తారు. రెండు శక్తి అనేది మెడిటేషన్ నుంచి వస్తుంది. ఈ రెండు వల్ల మారచ్చు, జ్ఞానము శక్తి. ఓకే, రైట్ సార్. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అన్నారు కదా. సో ఓంకారంలో కూడా అదే ఉంటుంది, అర్థమైందా? సో ఈ జ్ఞానము శక్తి. అందుకే మనకి లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి, మన ముగ్గురు ఉన్నారు కదా. సరస్వతీదేవి అనేది జ్ఞానానికి సంబంధించింది, పార్వతీదేవి శక్తికి సంబంధించింది. సో మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఎప్పుడైతే పార్వతీదేవి ఉందో శక్తి దగ్గర ఉందనుకో జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే ఉందో మీ దగ్గర డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. అంటే జ్ఞానము శక్తి ఎప్పుడైతే ఉందో మీ దగ్గర డబ్బు ఆటోమేటిక్ వస్తుంది, లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. మీకు కావాల్సింది జ్ఞానము శక్తి. శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆటోమేటిక్ వస్తుంది. సూపర్. ఇంకా ఫైనల్ ఒకటి అడుగుతాను సార్. ఆ మధ్య ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. ఆయనకు ఒక అనారోగ్యం వచ్చింది, చిన్న అనారోగ్యం వచ్చింది. దాన్ని ఎలా చేసుకోవాలో అతను తెలియలా. ఇక్కడ మాట ఉంది సార్. ఈ మాట ఏంటంటే ఆచార్యుడు అనే పదం వేరు, ప్రొఫెసర్ వేరు, లెక్చరర్ వేరు, ఆచార్యుడు వేరు, మాస్టర్ అంట. మాస్టర్ అంటే ఏంటంటే, ఆచార్యుడు అంటే తన విని నేర్చుకొని ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. అవును. ముందు తను ఆచరించాలి, ప్రాక్టీస్ చేయాలి, రిజల్ట్స్ చూడాలి, తన జీవితంలో చూడాలి, అప్పుడు ఎదురు చెప్పాలి. నేను ఆచరించుకొని చెప్పాను అనుకోండి, ఉత్తుగా అనవచ్చు. సో నేను చెప్పినప్పుడు ఎమోషనల్గా ఫీల్ చెప్తున్నానా అంటే నాకు ఆచరించినట్టు, ఊరికి సబ్జెక్ట్గా బుక్స్ అవి చెప్పేస్తాను. అట్లా కాకుండా ఆచరించి చెప్తున్నాను, అది డిఫరెన్స్. అదే సార్, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ జీవితంలో ప్రాక్టీస్ చేయలేరు సార్. వీళ్ళు బయట చెప్తారు, సెల్ఫ్ మోటివేట్గా ఉండాలి, అంత ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా థింక్ అని చెప్తారు. కానీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేణు కళ్యాణ్ గారు ఉన్నారు, అని హార్ట్ డిసీజ్ వచ్చింది, సంథింగ్ హార్ట్ స్ట్రోక్ సంథింగ్ ఏదో వచ్చింది, సబ్జెక్ట్ కరెక్షన్, మనకు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఎప్పుడు జీవితంలో పరిగెత్తున్నా తప్ప హెల్త్ చూసుకోవట్లేదు. ఏదైనా డిసీజ్ ఎందుకు వస్తే చెప్పే కదా, ఈజినెస్ లేదు, మీరు పరిగెత్తా ఉన్నారు. మనకు అనంతకృష్ణ స్వామి ఉన్నాడు, మనీ మంత్రం, ఎప్పుడు డబ్బు గురించి లేకపోతే జీవితం పరిగెత్తా ఉన్నాడు. ఆయన చాలా మంది హెల్ప్ చేశాడు కాదంట్లా, తనలో తను కోల్పోయాడు, కొంచెం జీవితాన్ని కోల్పోయాడు. తన సఫర్ అవ్వకుండా చెప్పకూడదు, తన ఆనందంగా ఉండి ఆనందాన్ని పంచాలి. ముందు మన ఆనందంగా ఉంటే ఆనందం పంచగలం. ఎప్పుడైతే మీరు ఆనందం, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఫిల్ చేశాను సార్, ఎప్పుడైతే గ్లాస్ నిండితే బయటకు వస్తుంది. మనం ఎప్పుడైతే ఆనందంగా నిండామో అందులో పొంగిపోయి బయటకు వస్తుంది, బయటికి రావాలి. అంతే కదా సార్. ఇలా కృతకంగా చేయడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఆచరించండి, ఆచరించదని ఎదురు చెప్పండి, అంతే. పక్కనోడు ఎక్కువ చెప్పేస్తాను, నేను చెప్పని చెప్పి చదివే చెప్పిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక అలవాటును బ్రేక్ చేయడం టైంలో చాలా అడ్డంకులు వస్తాయి, ఫ్రిక్షన్ వస్తుంది సార్, భయంకరమైన ఫ్రిక్షన్ వస్తుంది. ఎందుకంటే చెప్తాను, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా వస్తాయి. వీటిని ఎలా గమనించాలి మనం? సో ఆ విషయం ముందు తెలిసింది అనుకోండి, ఇలా వస్తాయని తెలిసిన కంగారు పడరు. ముందు తెలియాలి ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రిక్షన్ లేదా మార్పు రాదు సార్. ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల రాకెట్ పైకి వెళ్తుంది,
ఆ ఫ్రిక్షన్ వల్లే భూమి నుంచి మొక్క వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాన్ని తీసుకొని మనం చీకట్లో పెడుతున్నాం భూమి, తర్వాత అది గాలి ఆడకుండా నీళ్లు పెట్టకుండా భూమిలో 2-3 రోజులు ఉంచినప్పుడు ఆ సఫకేషన్లోంచి ఆ గింజ పగిలి వేడికి మొక్క బయటకు వస్తుంది. తల్లి గర్భంలో కూడా నొప్పులు భరించినప్పుడు బిడ్డ బయటకు వస్తుంది. సో స్టార్టింగ్ ఆ ఫ్రిక్షన్ ఉంటుంది మార్పు చెందేటప్పుడు. మార్పు చెందుతున్నావంటే నీలో ఫ్రిక్షన్ వస్తుంది. ఫ్రిక్షన్ చేయకుండా కంఫర్ట్గా ఉన్నావంటే నీలో మార్పు ఎప్పుడు రాదు. అందుకే సుఖంగా అలవాటు పడ్డావు. ఎప్పుడైతే మార్పు చెందాలని నిర్ణయించుకున్నావో దాంట్లో స్టార్టింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. బ్రెయిన్లో కూడా కొంచెం తలనొప్పి రావడం, కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. టెంపరీ, పర్మనెంట్ కాదు. ఎప్పుడైతే ఆ విషయం తెస్తుందో ఆటోమేటిక్ మార్పు వస్తుంది. వండర్ఫుల్ సార్, సూపర్. సో అలవాట్లను బ్రేక్ చేయడం, బ్రేక్ ద హ్యాబిట్స్ అనే దానికోసం ఏం చదవాలి, ఏం చేయాలి ఫైనల్గా? సో ఒకటి, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఎప్పుడు ఉండాలి. మనకి రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది సార్. రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివిటీగా ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్గా ఉంటుంది. ఇది ఎప్పుడు కలర్స్, ఇది ఎప్పుడు నెంబర్స్. సో ఇది ఎప్పుడు క్రియేటివిటీ, ఇంట్యూషన్, ఫీలింగ్స్. ఇది ఎప్పుడు లాజిక్, ఫ్యాక్ట్స్ అనమాట. రెండు బ్యాలెన్స్గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు బ్యాలెన్స్గా ఉండాలి. అది మిడిల్ పాత్. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం వర్క్షాప్ కోసం మనం 21 days వర్క్షాప్ నేర్పిస్తాం. అప్పుడు బ్రెయిన్, హార్ట్ రెండు కలిసి పనిచేస్తాయి. ఆనందంగా ఉంటాం. ఓకే, ఏది కావాలంటే జీవితాలు సాధిస్తాం. సో మనం ఎప్పుడు పెయింటింగ్ వేయాలి, అప్పుడప్పుడు మ్యూజిక్ వాయిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు డ్యాన్స్ చేయాలి, అప్పుడప్పుడు పాటలు పాడుకుంటారు. ప్రొఫెషనల్గా చేయొచ్చు, మీకు వచ్చిన దాంట్లో పాడండి. అప్పుడప్పుడు మ్యూజిక్ వింటాం కాకుండా లిరిక్స్ కూడా వినాలి. ఆత్మానందాన్ని ఇస్తే సంతోషం సగం బలం. ఎంత మంచి మాట సార్, సంతోషం సగం బలం. చేదు కూడా హాయిగా నవ్వమ్మ. చేదు కూడా ఇష్టంగా తింటున్నావు అంటే ఉగాది అని అర్థం. మనం ఉగాది పచ్చడి చేదు పెడతాం, ఇష్టంగా తింటున్నాం. జీవితంలో అన్నీ ఉంటాయి, దాన్ని ఇష్టంగా ఆస్వాదించాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. సూపర్, టేక్ ఇట్ లైట్ సార్, జీవితం ఆనందంగా. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు. నిజంగా ఇది చాలా అద్భుతమైన సెషన్. అంటే అలవాట్ల ద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళకి ఇది ఒక కనువిప్పు నిజంగా. సో ఫ్రెండ్స్, అలవాట్లు, బ్రేక్ ద హ్యాబిట్స్. మీరు అయ్యప్ప మాల వేసుకుంటారు కానీ మీరు దాని అర్థం ఏంటో మీకు తెలియదు, పర్పస్ తెలియదు. హనుమాన్ మాల వేసుకుంటారు, దాని పర్పస్ మీకు తెలియదు. వేసుకుంటారు, ఆ 40 రోజులు కాగానే వచ్చి మళ్ళీ మీ పాత అలవాట్లను కొనసాగిస్తున్నారు. అంటే మిగతా 365 రోజులలో ఏవైతే అలవాట్లు ఉన్నాయో వెంటనే వాటికి వెళ్ళిపోతున్నారు. అవి డామినేట్ చేస్తున్నాయి. 40 రోజుల కంటే అవి డామినేట్, మీరు ఫోకస్ చేయట్లేదు, దీన్ని పరమార్థం తీసుకోవట్లేదు. కాబట్టి మీరు అలవాట్లు మార్చుకోవాలనుకున్నప్పుడు కాశీకి వెళ్ళేది వదిలేయమంటే సరదాగా అందరు జోకులు, మా ఆవిడ వదిలేస్తా, ఇట్లాంటి జోకులు కాదు. మన బుద్ధిలోని మన ఈ యొక్క అరిషడ్ వర్గాల్ని వాటిని వదులుకుంటే అది వదులుకోవడం అంటే. సో మీకు చెప్తున్నా అంటే నేను కూడా కొంత సాధన చేస్తున్నా. ఖచ్చితంగా నాకు కొన్ని దురలవాట్లు ఉన్నాయి, నేను మానుకున్నా, ఇంకా మానుకోవాల్సినవి ఉన్నాయి, మానుకుంటాను. సో అది మీ ద్వారా నాకు వచ్చిన ఇప్పుడు గిఫ్ట్ అనుకుంటాను నేను. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.